ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యములు గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. గత వారం మనం 10వ అధ్యాయాన్ని మాట్లాడుకున్నాం. మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఒక్కో అధ్యాయంలో ఒక్కో సంఘటన, ఒక్కో అధ్యాయంలో ఒక్కో అంశం మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అపోస్తుల కార్యములు అనేది సువార్తలకు అలానే పత్రికలకు ఇది ఒక మధ్య వారధి లాంటిది. సువార్తల తర్వాత ఈ సంఘ చరిత్రను తెలియచేసే ఈ పుస్తకాన్ని మనం చదువుకోకపోతే తర్వాత వ్రాయబడిన పత్రికలు మనకు అర్థం కాదు. ఎందుకంటే ముందు సంఘం, తర్వాత పత్రిక. సంఘమే లేకపోతే పత్రికలు ఎవరికి రాయాలి? కనుక మనం ఆ పత్రికలు మనకు అర్థం కావాలి అని అంటే ముందు సంఘానికి రాసినవి. అసలు ముందు సంఘం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడిందో, సంఘ ఏర్పాటులో ఎదురైనటువంటి ఆటంకాలేంటో, అభ్యంతరాలేంటో, వాటిని అపోస్తలులు ఎలా వాటిని ఎదుర్కొని నిలబడ్డారో, ఇవన్నీ కూడా మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. అందుకే అపోస్తుల కార్యములు అనే పుస్తకంపై సరైనటువంటి అవగాహన లేకుండా, దాన్ని మనం అర్థం చేసుకోకుండా మన జీవితంలో, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆ పుస్తకాన్ని మనం సరిగ్గా తెలుసుకోకపోతే తర్వాత మనకు మిగిలినటువంటి కొత్త నిబంధనలో ఉన్న ఏ పుస్తకాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. సరిగా అంటే రచయిత యొక్క ఉద్దేశానుసారంగా మనం అర్థం చేసుకోలేము. అది విషయం. మనకి ఇష్టమైనట్టుగా బైబిల్ను అర్థం చేసుకోవటం ఏముంది, పెద్ద విషయం కాదు అది. కానీ వ్రాసిన రచయిత, గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో అని మనం తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే తర్వాత పుస్తకాల మీద మీకు పట్టుండాలి. తర్వాత పుస్తకాలు మీకు అర్థం కావాలి అని అంటే తప్పనిసరిగా ఈ అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి 28 అధ్యాయాల మీద కొంత అవగాహన మీకు ఉన్నప్పుడు మాత్రమే అది మీకు సాధ్యమవుతుంది. అలా అని నేనేదో ప్రతిదీ కూడా వివరించి చెబుతాను అని కూడా మీరు అనుకోవడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. కారణం ఏంటంటే మనకున్న ఈ 1 గంట సమయంలో ఆ ఒక అధ్యాయాన్ని ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకే చెప్తాను. అంతే తప్ప నేను అంతా చెప్పేశాను అని నేను అనుకోవటం, మీరు నమ్మటం అది తప్పవుతుంది. ఓకేనా? ఎంతవరకు మీకు అవసరమో, ఎంతవరకు నాకు తెలిసిందో అంతవరకు నేను మీ ముందు పెడతాను. దాన్ని మీరు ఆధారం చేసుకొని ఇంకా కొంచెం మీరు కష్టపడితే, ఆలోచిస్తే మీకు ఇంకా దాని మీద ఒక మంచి ఆలోచన మీకు కలుగుతుంది. ఓకే, గత వారం మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం 10వ అధ్యాయంలో. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక కీలకమైన మలుపు, ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక కీలకమైనటువంటి అధ్యాయం, ఒక కీలకమైనటువంటి మలుపు అనేది మనకు 10వ అధ్యాయంలో కనిపించింది. ఏంటంటే అప్పటి వరకు కూడా అన్యులు ఎవరు కూడా సంఘంలోనికి ప్రవేశించలేదు. అప్పటి వరకు 10వ అధ్యాయం వరకు కూడా సంఘం ఏర్పడింది యెరూషలేములో. ఆ తర్వాత సంఘం సమరయ ప్రాంతానికి వెళ్ళింది. ఆ తర్వాత సంఘం చూస్తుంటే యెరూషలేముతో పాటు యూదయ ప్రాంతాలు, సమరయ ప్రాంతాల వరకు వెళ్ళాయి. అంటే యూదులు అనేక మంది రక్షణలోనికి వచ్చారు. అదే సమయంలో సమరయులైన వారు కూడా రక్షణలోనికి వచ్చారు. కానీ కంప్లీట్గా అన్య జాతిలో నుంచి ఏ ఒక్కరు కూడా సంఘంలోనికి ప్రవేశించలేదు. అంటే అన్యులకు ఇంకా వాక్యం అనేది అందలేదు, వెళ్ళలేదు. కానీ ఈ 10వ అధ్యాయంలో మొట్టమొదట మనకు దేవుడు అన్యులకు కూడా ద్వారం తెరిచాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది దేవుని ద్వారా జరిగిన కార్యక్రమం, కానీ పేతురు గారి ద్వారా జరిగింది కాదు. ఎందుకంటే పేతురు తనకు తానుగా వెళ్ళిన వాడు కాదు. ఎక్కడికి కైసరియకు దేవుడు పంపించాడు అంతే తప్ప తనకు తానుగా వెళ్ళి అన్యులకు వాక్యం చెప్పాలి అనేటువంటి ఆసక్తితో అతను వెళ్ళినవాడు కాదు. యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు శిలువలోనే యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ ఏదైతే ఉందో దాన్ని పడగొట్టేశాడు ఆయన శిలువ మరణం ద్వారా. అందరినీ ఒకటి చేశాడు ఆయన. కానీ యూదుల్లో ఇంకా
ఆ విధమైన అంటే మేమే చాలా గొప్ప, మేము యూదులం, ఆహ్, మేము అన్యులతో మేము కలవము, వారితో కలిసి కూర్చొని మేము భోజనం చేయము, వారితో కలిసి మేము దేవుని ఆరాధించము అనేటువంటి ఆ పిచ్చితనం ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా పోలేదు వారిలో. అందుకే చెప్పాను కదా! మనం కూడా బాప్తిస్మం పొంది 5 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా కొంతమందిలో కొన్ని ఆ పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అంత తొందరగా పోవవి. హ్మ్. ఇప్పటికి కూడా మీరు చూడండి, అన్ని పండుగలు సమానమే అంటారు మనవాళ్ళు ఇప్పటికి. ఎక్కడికెళ్ళొచ్చారు అంటే అవసరమైతే ఆ రోజు ఏదైనా పండగ పడిందనుకోండి, ఆరాధన మానుకొని పండగకెళ్ళిపోతుంటారు. క్రైస్తవులుగా తెలీదు, మరి ఇంకేంటో అర్థం కాదు. అలానే మీరు ఇంకా కొన్ని కొన్ని చూస్తుంటే వాళ్ళకు ఈ ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు అనేటప్పటికి కులం అనేది చాలా ఇక అది ఎంతంటే అంత వాళ్ళకు. ఇక మనం ఎక్కువగా మాట్లాడకూడదు దాని గురించి. ఎందుకంటే కొంతమంది హర్ట్ అయిపోతారు ఎక్కువ మాట్లాడితే. ఆ! అది ఏంటంటే వాళ్ళకది చాలా భయంకరమైనటువంటి పిచ్చి ఉంటదనమాట. కులం అనేది. అసలు యాక్చువల్‌గా మనం ఒకసారి ఇందులో వన్స్ మనం ఇందులోకి వచ్చేసిన తర్వాత ఏ భేదము లేదు అనేటువంటి సంగతి మనకు తెలుసు. ఆ రోజు యూదులే అంతగా గర్వించిన వాళ్ళే తీసుకెళ్ళి అన్యులతో దేవుడు కూర్చోబెట్టేశాడు అనంటే అక్కడిక అంత అయిపోయింది. సంఘంలోనికి రావటంతో కులం అనేది చచ్చిపోయింది. అన్యుల ఆచారాలు చచ్చిపోయాయి. మనమంతా కూడా దేవుని పిల్లలం, దేవుని కుటుంబం. ఇక ఇందులో ఏ భేదము ఉండకూడదు అన్న అంత ఎత్తుకు మనం వెళ్ళాలి. కానీ లేదు. అది జరుగుతదా అంటే చచ్చేలోపు ఇది జరుగుతుందో లేదో మనమైతే చెప్పలేము. కానీ ఇవి లేకుండగా వీటితో పాటు ఒకవేళ పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు, పాతవి కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మనం మార్చుకోకుండగా అందులోని ఉండి గాని మనం ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే మాత్రం గ్యారంటీగా మీరు చెప్పుకోవచ్చు ఏంటంటే పరలోకం అనేది 100కి 100 మనం వెళ్ళమని. అసలు అసలు ఎట్లా ఏమంటారు అంటే ఆ డిఫరెన్సియేషన్స్ ఆ భేదాభిప్రాయాలనేవి ఎలా చూపించగలరు అసలు? మనం వింటున్న వాక్యం ఏంటి? బైబిల్‌లో ఉన్నదేంటి? దేవుడు చెప్పిందేంటి? జరుగుతున్నదేంటి? ఎందుకొచ్చాము? ఏమి మనం నేర్చుకుంటున్నాము? నేనేం చేస్తున్నాను? అనే ఒక సెన్స్ మనకుంటది గదా! అంటే మనస్సాక్షి ఒకవైపు మనల్ని గద్దిస్తున్నా గానీ, మనస్సాక్షి గద్దిస్తుంటే కూడా మనం అలా వెళ్ళిపోతున్నాము అనంటే, ఇది వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయామా? ఓకే. ఏంటో అంటే టైం పట్టింది. ఇక్కడ వీళ్ళు మారారు. పేతురు గారు మారిపోయారు, అపోస్తలు మారిపోయారు. ఎందుకంటే 11వ అధ్యాయంలో మనకు అది కనబడుతుంది. వీళ్ళు అన్యులతో కలవడాన్ని వీళ్ళంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. అదేంటి అన్యులేంటి మనతో కలవటం ఏంటి? మనమేంటి అన్యులతో కలవటం? వాళ్ళేంటి మనతో కలిసి భోజనం చేయటం ఏంటి? అసలు వాళ్ళ మీదకి ఆత్మ రావటం ఏంటి? వాళ్ళు మనం కలిసి ఒక చోట కూర్చొని పాట పాడటం ఏంటి? ప్రార్థన చేయటం ఏంటి? దేవుని స్తుతించటం ఏంటి? ప్రభువు వల్ల తీసుకోవటం ఏంటి? ఇవన్నీ కూడా వాళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈవెన్ దో అపోస్తలులు కూడా నమ్మలేకపోతున్నారన్నమాట 10వ అధ్యాయంలో. అందుకే 10వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పేతురు గారు స్వయంగా చెప్తారు. ఇదిగో అన్యుడితో మేము సహవాసం చేయటం కానీ, కలిసి భోజనం చేయటం కానీ ఇది విరుద్ధం అంటాడు కదా. పేతురు గారు కొర్నేలు ఇంట్లో అడుగు పెట్టగానే మాట్లాడే మాటలు అవే. అన్ని జాతి వాళ్ళతో మాకు సహవాసం లేదు, మీకు తెలుసు కదా. అలానే వాళ్ళు అసలు మేము ముట్టుకోకూడదు వాళ్ళను. వాళ్ళతో కలిసి మేము భోజనం కూడా చేయకూడదు, ముట్టకూడదు, సహవాసం చేయకూడదు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ మేము జ్యూస్, వీఆర్ జ్యూస్, మేము యూదులం. కనుక యూదులు అన్యుల్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎంత దూరంగా ఉండేవాళ్ళు అంత దూరంగా ఉండేవాళ్ళు యూదులకు. అయినా మరి ఎవరు తీసుకొచ్చారు పేతురు గారిని ఇప్పుడు అన్యుడైన కొర్నేలు ఇంటికి? దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుని సంకల్పం ఒకటి. అబ్రహాముతో దేవుడు ఎప్పుడూ చెప్పాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాముతో దేవుడు చేసిన ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే నీ వంశం నుంచి భూమి మీద ఉన్న సమస్త వంశమును నేను ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను అన్నాడు అబ్రహాముతో. అది ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసుక్రీస్తు, ఎక్కడ పేతురు చెప్పండి? అంటే ఎప్పుడో క్రీస్తుకు ముందు సుమారు 2000 సంవత్సరాల కాలం అబ్రహాముది. అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం అబ్రహామునందు దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే కేవలం యూదులే కాదు, అన్యులు కూడా ఇందులోకి రావాలి, సంఘంలోనికి. అప్పుడే అబ్రహాముకి ఇచ్చిన మాట ఏమవుతుంది? దేవుడిది నెరవేరుతుంది. అయితే మొట్టమొదటి యూదులకు దేవోక్తులు యూదుల పరం చేయబడ్డ. అవును, ఫస్ట్ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రావాల్సిన వాళ్ళు ఎవరంటే అన్యులు. దానికోసం దేవుడు వెయిట్ చేశాడు. సమయం వచ్చేసింది. అంతే. కొర్నేలుని చూశాడు. ఈజ్ అ రైట్ పర్సన్ అనిపించింది దేవుడికి. అన్యుడైనా చాలా భక్తిగా ఉన్నాడు. అందుకే మరి అబ్రహామును సెలెక్ట్ చేసినప్పుడు కూడా అబ్రహాం కూడా అన్యుల కుటుంబంలోనే ఉన్నాడు. కానీ ఎందుకో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడి యొక్క దృష్టి, దేవుడి చూపు ఎవరి మీద పడింది అని అంటే అబ్రహాం మీద పడింది.
సేమ్ ఇక్కడ కూడా మీరు చూస్తుంటే కొర్నేలి అన్యుడే, కానీ చాలా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, చాలా మంచి పేరున్నవాడుగా ఉన్నాడు, మంచి ధర్మకార్యాలు, మంచి ప్రార్థన అన్నీ ఉన్నాయి. కనుక ఇప్పుడు అన్యులతో లేదా అన్యుల ప్రవేశానికి ఇతను వాడుకుంటున్నాడు. ఆ దేవుడు వాడుకున్నది ఎవరిని అని అంటే కొర్నేలిని వాడుకున్నాడు. ఎప్పుడైతే పేతురు గారు వచ్చేసారో ఇంటికి, ఆయన వాక్యం చెప్పారు. వాక్యం చెప్పే ముందే ఆయన కొర్నేలి గారు అంతా రెడీ చేశారని మనం మాట్లాడుకున్నాం కదా, అందరిని పిలిచాడు, కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆ దేవుడు చెప్పాడు అనంటే దేవదూతను పంపించి, ఆ వచ్చే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, దేవుడే వర్తమానం పంపించాడంటే ఆ వర్తమానం చాలా విలువైన వర్తమానం అయి ఉంటుంది. కనుక ఈ వర్తమానం ఏదైతే ఉందో ఇది నేను మాత్రమే వింటే బాగోదు, నా స్నేహితులు కూడా వినాలి, నా బంధువులు కూడా వినాలి, నా నా ఇంటివారు వినాలి అని అందరినీ కూడా సిట్రేట్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టేశాడు. ఎవరు? కొర్నేలి. అది ఆయనకున్నటువంటి ఆ కన్సర్న్ చూడండి, ఎంత గొప్ప కన్సర్న్ అంటే, నేను మాత్రమే కాదు, నా బంధువులు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి వాక్యం. ఇది మనం ఈజీగా చదివేసుకుంటున్నాం, కానీ మళ్ళీ చెప్తున్నాను, అది ఎంతమందిలో ఉందో అనేది నాకైతే తెలియదు. అందరూ వినాలి వాక్యం, అందరూ వినాలి, అందరూ ఆలోచించాలి, అందరూ మారుమనసు పొందాలి, అందరూ రక్షణలోనికి రావాలి. ఈ విషయంలో కొర్నేలి చూపిస్తున్న ఆ ఆసక్తి చాలా గొప్పదండి. ఇప్పుడు అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాం, ఎవరైనా గృహ కూడికలు లాంటివి, కుటుంబ ప్రార్థన లాంటివి పెట్టుకున్నప్పుడు పిలవండి. మనకు అంతకుమించి మనకి ఏముంటాయి పండుగలు? ఇప్పుడు మిగతా మన హైందవ సోదరులు అనుకోండి, వాళ్ళకి బోళ్ళు పండుగలు ఉంటాయి, వాళ్ళ పండుగ సందర్భంగా మనం పిలుస్తాం. మనకి ఏమున్నాయి పండుగలు? మనకున్న పండుగ ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి, ఏముందంటే అదే మనకు పండుగ. ఆ పండుగ సందర్భంగా దాన్ని పట్టుకొని మనం ఏమండి ఈరోజు మా పాపది, ఈరోజు మా పెళ్ళి, సంథింగ్ ఏదో వాళ్ళు మనం పిలిచామనుకోండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం మంచి మాటలు కదా, వాళ్ళ మతం మారమని మనం ఏం ఫోర్స్ చేయం కదా, మనకు తెలుసు కదా అది కరెక్ట్ కూడా కాదు కదా. అది ఒక మంచి మాట, 4 మంచి మాటలు వినిపించే ఒక కొర్నేలి ఎలా అయితే ఆశపడ్డాడో, మనం వాళ్ళ ఆశపట్టలో తప్పే ఉంది. ఆయన ఒక కండిషన్ కూడా పెట్టాడు పేతురు గారితో, ఇదిగో లేట్ అవుతుందని మీరేం కంగారు పడకండి పేతురు గారు, దేవుడు మీకు ఏదైతే చెప్పమన్నాడో, దేవుడి సంకల్పం ఏదైతే ఉందో అంత దేవుడు మీకు ఆజ్ఞాపించినవన్నీ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్నీ కూడా మాకు చెప్పండి. మరి ఒక 3 అవర్స్ పడుతుందేమో, 3 అవర్స్ కాదు, ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా వేసుకోండి, పర్వాలేదు, కానీ ఏ ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకూడదు, ప్రతిదీ పిన్ టు పిన్ మీరు మాకు చెప్పాల్సిందే. మన 8వ అధ్యాయంలో కూడా ఈ విధమైనటువంటి ఒక ఆసక్తిని కనపరిచిన వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. ఎవరైనా? నపుంసకుడు. ఆయన కూడా ఫిలిప్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చదువుతుంది నీకేమైనా అర్థమవుతుందని అడిగాడు, చూసారా? అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు ఎవరైనా త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అయ్యా, దయచేసి నా రథం ఎక్కి నాకు ఇది చెప్పు. ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు, ఎవరిని ఉద్దేశించి రాయబడింది, దయచేసి నాకు చెప్పుమని బ్రతిమలాడుకున్నాడు అని మనం నపుంసకుడు గురించి 8వ అధ్యాయంలో చదువుకుంటాం. అంటే ఆ రోజుల్లో ఒక నపుంసకుడు లాంటి వాళ్ళు, కొర్నేలి లాంటి వాళ్ళు ఉన్నారండి. ఈరోజు ఉన్నారా సంఘాలలో? ఎవరైనా మీలో చూస్తుంటే ఇతనిలో నపుంసకుల్లో ఉన్న ఆసక్తి కనబడుతుందండి, వాక్యం పిచ్చండి, వాక్యం అంటే ఎప్పుడు వాక్యం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎప్పుడు వాక్యం 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 అని నోరు తెరిస్తే వాక్యం తప్ప ఇంకో మాట రాదండి. ఎప్పుడు చంపేస్తుంటాడు బాబు వాక్యం అని ఇతను అని మీలో ఎవరి గురించి అయినా చెప్పేటువంటి ఏమైనా సాక్ష్యం ఏమైనా ఉందా మీలో? లేదు. పోనీ కొర్నేలి లాంటి సాక్ష్యం ఏమైనా ఉందా? కొన్నేళ్ళలో చాలా ఉండేలేండి, 12-13 గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, అవన్నీ వరుసగా రాసి పెడితే అందులో ఒకటి ఉండదు మనకు. కానీ మనం ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. మరలా బిల్డప్లు ఇస్తున్నామంటే మనకి ఏమీ లేదని. బిజినెస్ చేసేవాడు బిల్డప్లు ఇవ్వడట, బిజినెస్ చేసుకుంటూ పోతాడు. బిజినెస్ లేనివాడు ఏం చేస్తుంటాడట? బిల్డప్లు ఎక్కువ ఇస్తుంటాడట. మన హడావుడు చూస్తే మాకు అర్థమైపోద్ది, ఇది ఏమీ లేని ఆకని, ఏమీ లేని సరకని. ఇది కొంచెం నిజంగా ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తారో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ కొర్నేలిని చూస్తుంటే ఆయన శతాధిపతి అని మాట్లాడుకున్నాం కదా, ఒక ఆఫీసర్ అండి ఆయన, ఆర్మీలో చిన్న ఆఫీసర్ కాదు ఆయన. అసలు అక్కడుండి అంత హై పొజిషన్లో ఉండి అందరి చేత మంచి పేరు, అందులో ఎస్పెషల్లీ మళ్ళీ యూదులతో మంచి పేరు. అంటే యూదులు అసలు ఎవరిని పొగడరు, వాళ్ళు అన్యుల్ని వాళ్ళే గొప్ప అనుకుంటారు యూదులు, వాళ్ళ జాతికి ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళ తత్వం అది. అలాంటిది ఒక అన్యుడైనప్పటికీ కూడా అతన్ని పొగుడుతున్నారు అని అంటే అది అంటే ఎంతగా ఆకర్షించుకున్నాడో, ఎంత ఆకట్టుకున్నాడో వాళ్ళని అనేది తన బ్రతుకు ద్వారా మనం చూడొచ్చు.
వాక్యం అంతా ప్రకటించేశాడు పేతురు. ఈలోపు వాక్యం ప్రకటిస్తుండగానే ఒక అద్భుతం జరిగింది అక్కడ. అదేంటంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగటం. అది చూసి పేతురు గారు షాక్ అయిపోయారు. విచిత్రం ఏంటంటే ఈయనే అక్కడ మెయిన్ స్పీకర్, ఆయనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం అనేది చూసిన తర్వాత ఇతను షాక్ అవుతున్నాడు. ఇతను ఎందుకు షాక్ అవుతున్నాడు? కారణం ఏంటంటే ఎక్కడో అపోస్తలుల 2వ అధ్యాయంలో మొదటి రోజు సంఘం ఏర్పడిన రోజు అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దిగటం అది వారి స్వీయ అనుభవం పేతురు గారిది. మా మీదికి దిగినట్లుగా వీళ్ళ మీద దిగింది, వీళ్ళు అసలే అన్యులు కదా. ఇంకొక విషయం కూడా చెప్పాను మీకు ఆ రోజు, మరి పోయిన వారం చెప్పాను. మీరు ఎంతమంది గుర్తు చేయమని మరీ చెప్పాను. ఒక పాయింట్ ఏంటంటే అసలు కైసరియలో ఫిలిప్ అనే వ్యక్తి ఉన్నాడు కదా. కైసరియలో ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఫిలిప్తో వాక్యం చెప్పించుకోకుండా ఎక్కడో యొప్పెలో ఉన్నటువంటి పేతురు గారిని ఎందుకు రప్పించారు అని ఒక ప్రశ్న వేసి వదిలేశాను. కనీసం ప్రశ్న అయినా ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత గుర్తొచ్చింది వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేయొద్దని చూద్దాం. నేను చెప్పిన తర్వాత ఎంతమంది గుర్తొచ్చింది? నేను చెప్పిన తర్వాత, ఇప్పుడు చెప్పిన తర్వాత గుర్తొచ్చిన వాళ్ళు, నేను చెప్పిన తర్వాత గుర్తు రాలేదని మీరు గజనీలు అనమాట. మీకు మామూలు జ్ఞాపశక్తి లేదనమాట మీకు. ఏంటి చెప్పిన తర్వాత కూడా అంటే మీరు వినట్లేదనమాట. అయితే సరిగా వినాలి కదా, వచ్చిందే మన వాక్యం వినడానికి. వినాలి, అవసరమైతే రాసుకోవాలి, మళ్ళీ వాటిని ఇంటికి నిద్ర చూసుకోవాలి, పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి. ఇది ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు అవి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఏ ఒక్క పాయింట్ మనం మిస్ అవ్వకూడదు. రాసుకుందాం. నేను మర్చిపోతాను అనుకున్నప్పుడు ఏం చేస్తాను తెలుసా? రాసుకుంటాను. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఎప్పుడు కూడా మీరు చూడండి, నా బైబిల్ చూడండి, నా డైరీ చూడండి, నేను రాసుకుంటాను. ఎందుకు? నేను చెబుతున్నప్పుడు మర్చిపోతానేమో. నాది 365 రోజులు నాకు ఇదే పని. మరి 365 డేస్ ఏ పనిలో ఉన్నానో ఆ పనిలో ఉన్న నేనే ఏదైనా చెప్పేటప్పుడు మర్చిపోతానేమోనని నేను బైబిల్లో రాసుకొని, డైరీలో రాసుకొని ఇంత జాగ్రత్త పడుతున్నప్పుడు మీరు ఈరోజు కనపడ్డారంటే మళ్ళీ మిగతా రోజులు కనపడరు. అలానే మనం ఏమంటే పోయిన వారం చెప్పింది ఈ వారానికి మనం మర్చిపోతుంటాం. అది మన హక్కు అది అన్నట్టుగా ఉంటాం. అటువంటప్పుడు మీరు ఇంకెంత అలర్ట్గా ఉండాలి, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. మీరు ఆలోచించండి. ఏదైనా మీకు ఇష్టమైన చోట మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా చూసేటప్పుడు కానీ, అసలు నిద్ర అనేది కానీ అట్లా ఏమైనా మబ్బుగా ఉండడం కానీ ఏమైనా అనిపించిందా మీకు? అనిపించదు, వాక్యం తప్ప, ఇప్పుడు తప్ప. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుల గురించి లెక్కలు వేసేటప్పుడు కానీ, మాట్లాడుకునేటప్పుడు కానీ నిద్రపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీ జీవితంలో? డబ్బుల గురించి లెక్కలు వేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, పోనీ నోట్లకు చూసినప్పుడు కానీ, వాటిని కౌంట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏమైనా? అస్సలు ఉండదండి. పోనీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు చెవులు ఏమైపోతాయట, చాటలు అయిపోతాయట. ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు అంత ఇంట్రెస్ట్గా మనం వింటామే. మరి దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో చెప్పేటప్పుడు, దేవుడు మనందరి కోసం ఏం మాట్లాడుతున్నాడో చెప్తున్నప్పుడు, దేవుడు మన సంఘం కోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు అన్నప్పుడు, పోనీ దేవుడు మీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి? దేవుడు మన కుటుంబం గురించి చెప్తున్నాడు రా, అటు విను. పిల్లలతో చెప్పాలి. భార్య భర్తను అలర్ట్ చేయాలి, భర్త భార్యను అలర్ట్ చేయాలి. మన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. అసలు ఎలా అంటే అలా ఉండగలరు? ఆ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లు పేతురు గారు షాక్ అయ్యారు. అయితే ఏమన్నాను, ఆ రోజు ఎందుకు ఫిలిప్పును కాకుండా పేతురు గారిని ఎందుకు రప్పించాడు అంటే కారణం ఉంది. ఏంట కారణం అంటే యేసుక్రీస్తు పేతురుకిచ్చిన మాట, యేసుక్రీస్తు పేతురుతో చేసిన వాగ్దానం, ఒక ప్రామిస్ ఏంటంటే, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇస్తున్నాను? ఫిలిప్పు నీకు ఇస్తున్నానని లేదు. ఎవరికి ఇస్తున్నానన్నాడు? పేతురు. అందుకే అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు గారికి ప్రసంగం చేసే అవకాశం, పేతురు గారి ప్రసంగాన్ని వినే 3000 మంది సంఘంలోనికి వచ్చారు. ఒకటి. రెండోది, ఇక్కడ 10వ అధ్యాయంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే అన్ని జనుల ప్రవేశం జరుగుతుంది సంఘంలోనికి. అది అంటే ఈవెన్ యూదులకైనా తాళపు చెవులు ద్వారాలు తెరిచింది పేతురు గారే, అన్ని జనులు కూడా ఆహ్వానించవలసిన బాధ్యత ఎవరిది అయిపోయింది? పేతురు గారిది అయిపోయింది. అందుకొరకే ప్రత్యేకంగా ఎక్కడో యొప్పేలో ఉన్న పేతురు గారిని పనిగట్టుకొని దేవుడు
కబురు పెట్టి రప్పించాడు. కారణం ఏంటంటే అన్యజనులను కూడా సంఘంలోనికి ఆహ్వానించేటువంటి బాధ్యత పేతురు అది నీదే. అందుకు ఆ పేతురు గారిని పిలిపించవలసి వచ్చింది. రైట్. ఇప్పుడు పేతురు గారు వచ్చారు, మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దిగటం చూసిన తర్వాత షాక్ అయ్యారు, ఆశ్చర్యపోయారు. ఒకటి, ఇక్కడ పేతురు గారు చాలా యుక్తిగా నడుచుకున్నాడని చెప్తాను ఒక విషయంలో. ఏ విషయంలో అంటే, ఆయన యొప్పే నుంచి వెళ్తున్నప్పుడు, యొప్పే నుంచి మన కొర్నేలి గారి దగ్గర నుంచి వచ్చిన మనుషులతో కలిసి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, యొప్పేలో కొంతమంది సహోదరులు తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి? కైసరేకు, కొర్నేలి దగ్గరకు. ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు కొందరి సహోదరులను తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఈ కొంతమందిని తీసుకుని వెళ్ళాడు అనేది మీరు ఆ రోజు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు ఉపయోగపడుతుందని చెప్పాను మీకు. ఎందుకు కొందరు తీసుకెళ్ళాడు అని అంటే, ఈ కొందరు పేతురు గారితో వెళ్ళిన ఈ కొందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపు పొద్దున పేతురు గారి పక్షాన సాక్షులుగా ఉంటారు. ఈ కొందరు ఎవరైతే ఉన్నారో ఈ కొందరు పేతురు గారికి సాక్ష్యం చెప్పాలి. కారణం ఏంటంటే, కొర్నేలి అనే వ్యక్తి అన్యజనుడు, కొర్నేలితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా అన్యజనులు, వాళ్ళందరి మీదకి ఆత్మ దిగటం ఏంటి, వాళ్ళంతా భాషలు మాట్లాడడం ఏంటి, అసలు వాళ్ళతో కలిసి మీరు భోజనం చేయటం ఏంటి? ఇది ఎంత దారుణం, ఇది ఎంత హేయమైన చర్య యూదులకు. అసలు మీరు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారని కానీ, లేదా అక్కడ మీరు వాళ్ళతో కలిసి ఎందుకు భోజనం చేశారని కానీ, వారిని మీరు ఎందుకు వారికి మీరు సంఘంలోకి ఆహ్వానించారని కానీ, ఇప్పుడు ఈ విషయం ఖచ్చితంగా యూదుల్లో అందరికీ తెలిసిపోద్ది. రేపొద్దున ఖచ్చితంగా అది అపోస్తలకు కూడా తెలిసిపోతుంది. యెరూషలేములో వాళ్ళంతా వెళ్ళగానే ఇప్పుడు పేతురు గారు నిలదీస్తారు. పేతురు, నువ్వు ఎందుకు కైసరయలో కొర్నేలి ఇంటికి వెళ్ళావు? అతను అన్యుడు కదా, నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళడమే కాదు నువ్వు కలిసి వాళ్ళతో భోజనం కూడా చేసావట, ఇది ఎంత తప్పది అని ఇప్పుడు పేతురుగా నిలదీస్తారనమాట. ఇప్పుడు నిజంగా నిలదీశారు. 11వ అధ్యాయం అంతా ఇదే విషయం. ఏంటంటే 11వ అధ్యాయం అంతా ఇదే అనమాట స్టోరీ. ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఆయన ఏమి ఇస్తున్నాడు అనేది 11వ అధ్యాయం చదువుకుందాం మరలా. ఇప్పుడు మనం 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. రైట్. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరి అని అపోస్తులను యోదయ అందంతటనున్న సహోదరులను అంతా విన్నారు. తెలిసిపోయింది అందరికీ. అప్పుడు పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితవని అతనితో ఆర్గ్యుమెంట్, వాదము. చూసారా? ఇప్పుడు పేతురు గారిని ఇరకాటంలో, ఈ పేతురు ఇరకాటంలో పడ్డట్టుగా అయిపోయింది. అసలు యాక్చువల్గా మీకు ముందు చెప్పినట్టుగా అసలు పేతురు గారు ఆయన ఇంట్రెస్ట్తో వెళ్ళాడా అంటే, అప్పటి వరకు వెళ్ళలేదు అంటే నాకు ఏమనిపిస్తుందనంటే, అసలు వీళ్ళకి ఎవరికి అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలని లేదా? అప్పటికి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాలు అవుతుంది కదా. అంటే 10-12 సంవత్సరాలలో ఎంతసేపు యెరూషలేము, యోదయ ప్రాంతం, సమరయ వీళ్ళ మధ్యలో తిరుగుతూ వీళ్ళకు వాక్యం చెప్పుకుంటూ వీళ్ళని సంఘంలోనికి ఆహ్వానించారు. కానీ అన్యజనుల యొద్దకు వెళ్ళాలన్న ఆలోచన లేదేంటి? అందుకు దేవుడు కలగజేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడే కలగజేసుకున్నాడు. దేవుడే కలగజేసుకొని కొర్నేలికి దర్శనం దేవదూత ద్వారా, ఆ కొర్నేలి ద్వారా యొప్పేలోనే పేతురు గారి దగ్గరికి వెళ్ళాలి. పేతురు గారు ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో దీని అంతటిలో అసలు వాస్తవానికి పేతురు గారి ప్రమేయం ఏమాత్రం లేదు. కానీ ఇప్పుడు అంతా కూడా ఆర్గ్యుమెంట్ అంతా ఇప్పుడు ఎవరి మీద? వెళ్ళింది ఆయనే కాబట్టి నువ్వు చెప్పాలి సమాధానం అని మిగతా 11 మంది ఎవరైతే ఉన్నారో చుట్టూ అపోస్తలులు వాళ్ళంతా చుట్టేశారు. వాళ్ళే కాదు, ఇప్పుడు సంఘంలో పెద్దలు కూడా ఉన్నారు, యెరూషలేము సంఘంలో పెద్దలు కూడా ఉన్నారు కదా, అపోస్తలులు కానీ పెద్దలు కానీ ఇంకా వారితో పాటు ఉన్న మిగతా వాళ్ళంతా కూడా పేతురు ఏది ఏమైనా నువ్వు చేసింది చాలా తప్పు, మనం యూదులం, వాళ్ళ అన్యజనులు. అసలు మనకి ఎంత కాలంగా మనకు ధర్మశాస్త్రం ఏంటి, మనకు వస్తున్న ఇవన్నీ ఏమంటారు ఈ సాంప్రదాయాలు ఏంటి, వీటన్నిటిని నువ్వు కాదు, నువ్వు ఎలా అయ్యా, నువ్వు వెళ్ళగలవు, ఎలా వెళ్ళావు అంటే యేసుక్రీస్తు ఆల్రెడీ తీసేశాడు. యేసుప్రభు కూడా మీరు చూడండి, ఆయన సేవ చేసిన కాలంలో ఎంతసేపు యూదుల మధ్యకే కాదు సమరయుల దగ్గరికి వెళ్ళాడు కదా, అన్యజనుల్లో ఉన్న వారిని కూడా బాగు చేశాడు కదా. ఆయన మాట్లాడితే సుంకరులతో పాపలతో కలిసి భోజనం చేస్తుంటాడు. అప్పుడు మిగతా యూదులంతా కూడా ఏంట్రా మన యూద వంశంలో పుట్టి యూద జాతిలో పుట్టి ఆ కులం తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడేంటి, వాళ్ళతో భోజనం చేస్తున్నాడేంటి, వాళ్ళతో మాట్లాడుతున్నాడేంటి? యేసుప్రభు చూడలేదు అలా.
సనుక్కున్నారట యూదులు, సనుక్కున్నారు అని రాయబడుతుంది మనకు చదువుతున్నప్పుడు. అంటే ఈయన యేసు అనేటువంటి ఈ వ్యక్తి యూదుడు, యూదా జాతిలో పుట్టినటువంటి యేసు అనేటువంటి ఇతను ఎంతసేపు సుంకరులతోనూ, ఎంతసేపు పాపులతోనూ, ఎంతసేపు ఆ సమరయులతోనూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి ఇతను అంటే, యేసు ప్రభు బ్రతుకుండగానే చూడండి, మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలు, భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తొలగించబోతున్నాడు, వాటిని పూర్తిగా నిషేధించబోయి మనుషులందరినీ ఐక్యపరచబోతున్నాడు అనేటువంటి ఒక సంకేతాన్ని యేసు ప్రభు తన జీవితంలో చూపించాడు. ఇక సిలువలో ధర్మశాస్త్రం ఏదైతే అడ్డుగా ఉంది, దేనైతే మీరు గర్వపడుతున్నారో, ఏదైతే వేరు చేసిందో అన్యులు యూదులు అని, దాన్ని కూడా సిలువలో తన మేకులతో ఆయన ఏం చేశాడు, తీసేశాడు. అయినప్పటికీ కూడా వీళ్ళలో ఇంకా ఆ ఛాయలు ఇంకా పోలేదు. అందుకే ఇంకా ఆయన కలగజేసుకొని చేసిన కార్యక్రమం. కానీ ఇక్కడ నిందితుడికి ఎవరు కనబడుతున్నారు అంటే వాళ్ళకు పేతురు గారు కనబడుతున్నారు. రైట్, ఇప్పుడు పేతురు గారితో వాదం జరుగుతుంది 4వ వచనం నుంచి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. అంటే ఏది, ఇక 10వ అధ్యాయం అంతా అన్నమాట ఇది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ 10వ అధ్యాయం అంతా రిపీట్ చేస్తుంటాడు, జరిగింది ఏంటో వివరంగా చెప్తుంటాడు. వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు, నాకు ఆకలి అవుతుంది. వీళ్ళొప్ప కింద భోజనం ప్రిపేర్ చేస్తున్నారు. నేనేం పైకి వెళ్ళాను ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు నాకు దర్శనం కలిగాను. అది ఏదంటే 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుంచి దిగి నా ఎద్దుకు వచ్చేసింది. దుప్పటి వంటి ఒక పాత్ర, అందులో అన్ని చతుష్పాద జంతువులు, తర్వాత ఆకాశ పక్షులు, పురుగులు అన్నీ ఆ పాత్రలో ఉన్నాయి. అప్పుడు పేతురు, నువ్వు లేచి వాటిని చంపుకొని తినుమని ఒక శబ్దం నాతో చెప్పటం నేను విన్నాను. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదు, ఎందుకంటే నేను యూదుని కదా. లేవ్యకాండంలో, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రంలో యూదులైన వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, జంతువులు ఏం తినాలి, పక్షులు ఏం తినాలి, పురుగులు ఏం తినాలి, ఏం తినకూడదు అని మీరు మాకు ఒక మెనూ ఇచ్చారు కదా, మీరు మాకు లిస్ట్ ఇచ్చారు కదా. కనుక నీ యూదుని కనుక ఈ రోజు వరకు ఏది కూడా మీరు అపవిత్రం అని చెప్పిన దేన్ని ఈ రోజు వరకు నేను ముట్టలేదయ్యా అని చెప్తున్నాడు పాపం ఆయన. అంటే ఇప్పుడేంటి నువ్వు అన్ని కలిపేసి తినేసేయమంటున్నావు చంపుకొని అని అర్థం కాలేదు. అర్థం కాకుండా కానీ చాలా ఆశ్చర్యపోతున్న సమయంలో అప్పుడు మళ్ళా ఏమని చెప్పాడట, 2వ మారు ఆ శబ్దం ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నువ్వు నిషిద్ధమైనవని ఎందుకు ఎంచుతున్నావు అని ఉత్తరం ఇచ్చాడు. ఈలాగు తినమని అంటాం, నేనేమో లేదు అని చెప్పడం, ఇలాగ 3 మారు జరిగాను. తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడను. వెంటనే కైసరి నుంచి నా ఎద్దుకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద, 3 మారు వద్దన్నాను, 3 మనుషులు వచ్చేసారు. జరిగిన డిస్కషన్ 3 మారు జరిగింది. తీరా పాత్రిక ఒకేసారి పైకి ఎత్తబడేసరికి బయటకు వచ్చేసాను లేదో 3 మనుషులు వచ్చేసారట. ఆ 3 మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్తున్నాడు. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చారు. రైట్, ఈ 6 సహోదరులు అన్న చూసారా, ఎవరి 6? మీరు 10వ అధ్యాయం 23 అనుకుంటా చూడండి, కొందరు అన్న మాట అక్కడ ఉంది. 10వ అధ్యాయము 23వ వచనంలో, మరునాడతో లేచి వారితో కూడా బయలుదేరి చెప్పేవారు కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి అంటే 10వ అధ్యాయంలో కొందరు వెళ్ళారు పేతురు గారితో అన్నారు యొప్పే నుంచి. ఆ కొందరు అనేటువంటి ఆ మాటకు లూకా గారు 11వ అధ్యాయంలో ఎంతమంది నెంబర్ చెప్పేశారు. ఎంతమంది అన్నమాట? 6. అక్కడ కొందరు అన్నాడు, ఇక్కడ 6 అన్నాడు. అంతేగాని అంటే అక్కడ 10వ అధ్యాయంలో మనకు కొందరని చెప్పేశాడు. ఆ కొందరంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో, సరే నెంబర్ కూడా చెప్తున్నానని లూకా గారు ఈ 11వ అధ్యాయంలో నెంబర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. 6 మెంబర్స్ అని చెప్పేశాడు. ఈ 6 ఎవరు? సాక్షులు అనమాట. తర్వాత మనకు ఉపయోగపడతారు. ఎన్నో వచ్చినాం ఇప్పుడు? 12వ వచనం. రైట్, అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుకో, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీకు చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఏ మాటల వల్ల రక్షణ పొందుదు అన్నాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అప్పటికి ఆయన ఎలాంటి వాడు? కొర్నేలి గురించి అన్ని కాదు, 1-2 మాటలు మాట్లాడుకుందాం. కొర్నేలి అప్పటికి ఎలా ఉన్నాడు అంటే, ఒకటి ఏంటంటే ఆయన బహుధర్మకార్యాలు చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని కార్యాలు చేశాడట? ధర్మకార్యాలు 1 చేశాడా, 2 చేశాడా? మనం సంవత్సరానికి 1 చేస్తాం, మహా అయితే సంవత్సరం 2 చేస్తాం. అసలు ఇక ఏమన్నా మానేసామంటే ఇక అసలు మనం ఎప్పుడు చేస్తాం కూడా తెలియదు మనం. అది మన భక్తి. కానీ కొర్నేలి ఆ టైపు కాదు. కొర్నేలి ఎన్ని చేశాడట? బహుధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు. 1. 2వది ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. బాగా చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 2. 3వది వచ్చేసి ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఏంటంటేనండి, నిజంగా ఒక వ్యక్తికి దేవుని నమ్మిన ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. అయినా అతను పరలోకానికి పోలేడు.
అయినా అతనికి రక్షణ లేదు. అంటే నువ్వు చేసిన ధర్మకార్యాల వల్ల నీకు రక్షణ రాదా? వచ్చేది ఉంటే మరలా ఎందుకు పేతురుని పిలిపించుకోమంటాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు చేసేటువంటి ప్రార్థన వల్ల నీకు రక్షణ లేదా? ఒకవేళ చేసే ప్రార్థన వలన రక్షణ ఉందనుకుంటే మళ్ళీ పేతురు గారిని పిలిపించుకోమనే మాట ఎందుకు చెప్తాడు ఆయన? ఇప్పుడు ఇతను కూడా ఇంకా నాకు ఎందుకయ్యా పేతురు అనే వ్యక్తి, నాకు ఎందుకయ్యా ఈ రక్షణ, నిన్ను బోర్డు ధర్మకార్యాలు చేసినవి నాకు చాలవా అని అనుకోలేదు ఎవరు? కొర్నేలి. నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నేను చాలా భక్తిగానే ఉన్నాను, నా కుటుంబంతో భక్తిగా ఉన్నా, నా దగ్గర పనిచేసే వాళ్ళు భక్తిగా ఉన్నారు, ఇంత భక్తి ఇంత యథార్థత నాకు ఉన్న తర్వాత మరలా పేతురు అనే వ్యక్తి రావాలి, నాకు వాక్యం చెప్ప, నాకు అప్పుడు రక్షణ కావాలా, ఇవి నాకు సరిపోవా అనేటువంటి అసలు ఒక్క మాట కానీ ఒక్క ఆలోచన కానీ కొర్నేలిలో ఉందా? అందుకే ఒక మాట చెప్పాను పోయిన వారం, దీనత్వం. ఎంత దీనత్వం కలిగిన వాడుగా ఉన్నాడు అంటే కొర్నేలి, ఇన్ని ఉండి కూడా దేవుడు చెప్పిన ఆ మాటకు తన విధేయత చూపించాడు. మనం ఉంటాం, ఏది ఉండదు, ఏది వినం. ఏముంది, ఆయన చెప్పిన ఆయన క్వాలిటీస్ అన్నీ ఒక పక్కన రాసుకొని మనకి కూడా ఒక పక్క రాసామనుకోండి, ఒక్కటి ఉండదు మనకు. అయినా మనం వినం. మళ్ళీ మనం ఏమనుకుంటామంటే అసలు ఈ క్షరణ ప్రభు వస్తే నన్నే ముందు పిలుస్తాడు అనుకుంటాం. ఒకవేళ పరలోకానికి ఒకవేళ ర్యాంకులు ప్రకటన చేస్తే ఫస్ట్ ర్యాంక్ నాదే అనుకుంటాం. అంటే మన మీద మనకున్న ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మనకది. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటకి ఎంత విధేయత చూపించాడు అంటే అదేనండి అతనిలో ఉన్న తగ్గింపు, అతనిలో ఉన్న దీనత్వం. అది కావాలి నిజంగా. అంటే ధర్మకార్యాల వల్ల నువ్వు చేసే ప్రార్థనలో రక్షణ లేదా? లేదు. పేతురు వచ్చి చెప్పే మాటల వలన నువ్వు ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుదు అని అంటే రక్షణ సంబంధమైన మాటలు ఉన్నాయి. ఇంతకు రక్షణ సంబంధమైన మాటలు ఏంటంటే అవే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. అదే మాట, అందులోనే ఉంది రక్షణ. అదే కదా చెప్పమన్నాడు సువార్త, అదే వాక్యం. అప్పుడు ఆయన ఆ మాట అతనితో మాట్లాడును అని అతనితో చెప్పమనగానే తన ఎన్నో వచనం 14వ వచనం, నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదరో ఆ మాటలు అతను నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు చెప్పాడు. నేను మాటలాడ ఆరంభించినప్పుడు, రైట్, పేతురు గారు ఇంటికి వచ్చేసరి ఇక పేతురు గారు ప్రసంగం స్టార్ట్ చేశారట. నేను మాటలాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగి వచ్చిన ప్రకారం, ఆ పదం చూడండి, మొదట మన మీదికి 2వ అధ్యాయంలో ఎలా అయితే పరిశుద్ధాత్మ మన మీదికి దిగి వచ్చేసిందో మన మీదికి దిగి వచ్చిన ప్రకారము వారి మీదికి దిగెను. అంతే. ఇంకోటి ఏంటంటేనండి, ఇది ఒక స్పెషల్, ఇది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. ఇది అంతటా జరిగేది కాదు, అంతటా జరుగుతుందని కూడా కాదు, జరగలేదు. ఇంకెక్కడ కూడా చరిత్రలో మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదు. 2వ అధ్యాయంలో ఒకసారి జరిగింది, 11వ అధ్యాయంలో జరుగుతుంది. అక్కడ 2వ అధ్యాయంలో జరిగింది యూదుల మీద, 11వ అధ్యాయంలో జరిగింది అన్యుల మీద. యూదుల మీదను అన్యజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చేసిన ప్రవచనం ఏదైతే ఉందో నెరవేరిపోయింది. మరలా ఇంకా ఇది పదే అంతటా నెరవేరుతుందని కాదు. అక్కడ సంఘ ప్రారంభం, యూదులు సంఘంలోనికి ప్రవేశించడానికి అదే సమయంలో ఆయన చేసిన వాగ్దానం శిష్యులతో. ఇక్కడ అన్యజనుల ప్రవేశం కోసం అన్యజనులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అన్యజనులకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అని యూదులైనటువంటి వారు, ప్రత్యేకించి అపోస్తులైన వారు కూడా తెలుసుకోవడానికి దేవుడు చేసిన కార్యం ఇది, అంతే. అలానే అపోస్తులకు అక్కడ ఎన్ని వరాలు అయితే వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి వచ్చేసాయి అని అనుకోవడానికి కూడా లేదు. కేవలం అక్కడ ఉన్న వాళ్ళు భాషలు మాట్లాడారు అనేది ఒకటే మనం చదువుకుంటాం 10వ అధ్యాయం లాస్ట్లో. అదే కదా చదువుకుందాం. 10వ అధ్యాయంలో ఎన్నో వచ్చినాం, అది లాస్ట్ మీరు చూడండి. 10వ అధ్యాయంలో ఆత్మ వారి మీదికి దిగినప్పుడు ఎన్నో వచ్చి 44 కదా. పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరినీ పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన పేతురుతో కూడా విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కొమ్మనిపడుచు విభ్రాంతి ఉంది, ఎలాగ వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా అంటాడు. అంతే, వాళ్ళు భాషలు మాట్లాడుతారు. అంటే సేమ్ అక్కడ 2వ అధ్యాయంలో భాషలు కదా, ఇక్కడ కూడా భాషలు. అంటే పరిశుద్ధాత్మ వీరి మీద దిగాడు అనేటువంటి ఒక సైన్, ఒక సిగ్నల్, ఒక సంకేతం అనేది. అంతేకాని వీళ్ళు ఇక అపోస్తలులకు వచ్చినన్ని ఆ వరాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతాలు చేయగలిగిన అన్నీ వీళ్ళు పొందుకున్నారు అనడానికి లేదు మనకు. అంటే ఆ వరాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వివరంగా మాట్లాడతాను తర్వాత. సరే, ప్రజెంట్ ఇక్కడైతే ఏంటంటే మన మీదకి ఎలా అయితే పరిశుద్ధాత్ముడు దిగాడో వీరి మీదకి కూడా దిగాడు. అప్పుడు
యోహాను నీళ్ళతో బాప్తీసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారని ప్రభు చెప్పిన మాట. అంటే 1:5 యేసు ప్రభు పరలోకానికి ఆరోహణ ముందు చెప్తాడు కదా, యోహాను ఎలా అయితే నీళ్ళలో ఇచ్చాడు, నేనైతే మీకు ఏమన్నాడు, ఎన్నో వచ్చిన 16, నీళ్ళతో బాప్తీసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. అంటే యేసు చెప్పిన మాట అంటే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తానన్నాడు కదా ప్రభు, మీరు పొందుతారన్నాడు కదా. వెంటనే మన 2వ అధ్యాయంలో కానీ ఇక్కడ 11వ అధ్యాయంలో జరిగిన ఇన్సిడెంట్ని చూసి యేసుప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఇక్కడ జరిగిపోయింది అన్న విషయం చెప్తున్నాడు. ఆ తర్వాత మాట చూద్దాం. తర్వాత ఎన్నో వచ్చినాం, 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టే దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, అంటే పరిశుద్ధాత్మ అనే సమాన వరం మనకి ఎలా అయితే అనుగ్రహించాడో వారికి అలానే అనుగ్రహించి ఉండగా, దేవుని అటగించుకు నేను ఏ పాటి వాడను? మీరు నాతో వాదం పెట్టుకుంటున్నారేంటి? నేను ఏ పాటి వాడను? దేవుడే జరిగిస్తాడు ఈ కార్యక్రమాన్ని. దేవుని అది నేను ఏ పాటి వాడను అని చెప్పాను. వారి మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనచ్చు. మొత్తానికైతే అమ్మయ్య కథ సుఖాంతం, వివాదం సద్దుమణిగింది. వాళ్ళంతా కలిసి మొత్తానికి దేవుని. అదే సమయంలో ఒకానొక సమయంలో పేతురు గారు యేసుప్రభుతో మరి సాతానా అనేటువంటి మాట కూడా అనిపించుకున్నాడు కదా. ప్రభు నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, చంపేస్తారు అని అన్నప్పుడు వెంటనే పేతురు గారు ఆయన చేయబట్టుకొని, పేతురు గారు మరి యేసు చేయబట్టుకుంటాడు. చేయబట్టుకుని ఏంటి యెరూషలేముకి వెళ్ళిపోతావా, ఏంటి నేను చంపేస్తానని అంటుంటే కూడా అక్కడికి వెళ్ళిపోతావా, ప్రభు ఇది నీకు ఎప్పటికీ జరగకూడదు కాక, ఇది నీకు దూరం అవును కాక అని యేసు చేయబట్టి లాగేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నా తెలుసా, సాతానా నా వెనుకకు పొమ్ము అని. ఇటు అంతమందిలో పేతురుగా చేయబట్టుకుని సాతానా వెనుక పొమ్ము అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరంటారు చెప్పండి సాతానా అని? ఎవరంటున్నట్టుగా అనుకుంటారు చెప్పండి? సాతాను కనబడుతుందా? కనబడదు. ఇప్పుడు ఎవరిని చూసి సాతానా అని అన్నాడో ఇప్పుడు ఆ వ్యక్తే సాతాను అనుకుంటారు తప్ప కనబడని వాడే కనిపించట్లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సాతాను అన్నారు అనుకోండి, సాతాను కనబడ్డు, ఇప్పుడు మీకు ఏమర్థం అయిపోతుంది, నన్నే అన్నాడు సాతానని అనుకుంటారు అనుకోరా? చాలా ఈజీగా అనుకుంటారు మీరు, ఇలాంటివి తొందరగా అనుకుంటారు కదా. అలాంటప్పుడు మరి డైరెక్ట్గా పేతురు గారు చేయబట్టుకొని ఉంటే సాతానా వెనకపో అనగానే ఇప్పుడు చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు, ఎవరిని అంటున్నాడు అనమాట ఇప్పుడు సాతానని? పేతురు గారిని అంటున్నారు ప్రతిదానికి. ఆ తర్వాత యేసుప్రభు ఎవరు నాకు తెలియదని ముమ్మారు బొంకిన వ్యక్తి కూడా ఎవరు? ఈయనే కదా. అలాంటి పేతురు గారు నిజంగా ఇక్కడ 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు అండి అందరు నిలబెట్టారు పేతురు గారిని. బాగా చూడండి ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుందాము. ఇప్పుడు 12 మంది అపోస్తలు కదా, అందులో పేతురు గారు ఒకడు కదా. ఆ 11 మంది అపోస్తలతో పాటు మిగతా సంఘ పెద్దలు కూడా ఉన్నారు కదా. అందరూ వచ్చేసారు, అందరూ నిలబడ్డారు. పేతురు గారిని ఒక దోషిగా, ఒక నేరస్తుగా నిలబెట్టారు. అక్కడ నిలబెట్టి ఏమయ్యా పేతురు, ఏం చేసావు నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏంటి కొన్నిళ్ళ దగ్గరికి వెళ్ళావట కైసరేలో? అతను ఎవరు? అన్యుడు కదా, అతను అణిజాతి వాడు కదా, మనం అంత సహవాసం లేదు కదా, మనకు భోజనం కూడా చేయకూడదు కదా. నువ్వేంటి అంత సహవాసం అట, భోజనం అట, ఆ తర్వాత ఏంటో వాక్యం చెప్పావట, వాళ్ళ మీద ఆత్మ దిగిందట, ఏంటి నువ్వు చేసింది ఇక్కడ? ఇది వాదం అన్న పదం చూడండి. వాదం అన్నప్పుడు ఏంటి? డిస్కషన్ కాదు, గొడవ. ఎవరు అక్కడ దోషిగా ఎవరు కనబడుతున్నారు? కేవలం ఒక్క పేతురు గారిని నిలబెట్టారు వాళ్ళంతా. అప్పుడు పేతురు గారు కూడా ఒక మాట అనొచ్చు, అసలు మీరంతా ఎవరని నన్ను అడగడానికి? ఇప్పుడు పేతురు గారు వర్షం చూద్దాం, ఇలా మాట్లాడుంటే ఎలా ఉంటుంది, అక్కడ సీన్ ఎలా అయిపోయేదో చూద్దాం. అసలు మీరంతా ఎవరని నన్ను అడగడానికి? అసలు అందులో నా ప్రమేయం ఏమైనా ఉందా? ఒకటి. రెండోది, అసలు నేను ఎంత పెద్దవాడినో మీకు అది మర్చిపోయి మీరు చేస్తున్నారా? యేసుప్రభువు ఉన్నప్పుడు మీరు ఉన్నారు కదా, నన్ను ఆయన ఎంత మెచ్చుకున్నాడు. పేతురు నువ్వు ధన్యుడు పేతురు నన్ను అన్నాడు, చూసావా? అసలు తాళచెవులు కూడా ఎవరికి ఇచ్చాడు? పరలోక రాజ్య తాళచెవులు నాకే. ఆయన ముగ్గురున్నారు, ముగ్గురు దగ్గరగా ఉన్న వాళ్ళు నేను ఒకడిని, ఇంకా చెప్పాలి ఆయనతో శబాస్ అనిపించుకున్నవాడిని. రెండోది తాళపు చెవులు కూడా నేను కలిగిన వాడిని. అసలు 2వ అధ్యాయంలో సంఘ ప్రారంభ ఉపన్యాసం చేసింది ఎవరు? నేను చేశాను. అలాంటిది ఈరోజు నన్ను మీరు నిందితుడిగా చేసి, నన్ను దోషిగా చేసి, ఇంతమందిలో ఇన్ని మాటలన్నీ నాతో డిస్కషన్ పెట్టుకుంటారా? అసలు మీరొద్దు, మీ సంఘం వద్దు, మీ సహవాసం వద్దు, ఈరోజు నేను వెళ్ళిపోతాను, మీకు నాకు మాటలు లేవు అని పేతురుగా అనొచ్చు. ఆయన ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆయనకు అసలు ఆవేశం ఎక్కువ కదా. కానీ నిజంగానండి పేతురు గారు ఎంత సంయమనాన్ని పాటించాడు అంటే అక్కడ ఎప్పుడు కూడానండి మన మీదకి వస్తాయి. ఎవరైనా అన్నారు అనుకున్నప్పుడు మనం ఏంటంటే మనం ఆవేశపడకూడదు. మనం చేసే తొందర ఏంటంటే మనం ఏదో టాటాకు బాంబులాగా లేస్తామండి అంతే. అక్కడ ఏంటంటే నువ్వు నిజంగా తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ నీ ఆవేశంతో నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తాయంటే ఇవి నిజంగా చేసి ఉండొచ్చు. అక్కడ కొంచెం మనం ఏంటంటే తగ్గాలి, కొంచెం మనం ఓపిక తెచ్చుకోవాలి.
కాస్త మనం సమాధానంతో ఉండి ఎదుటి వ్యక్తికి మనం సమాధానం చెప్పగలిగితే ఆలోచించే అవకాశం ఉంది. అతను ఒక మాట అన్నాడని మనం ఇంకో మాట అన్నామని, అతను అన్న మాటకి ఇంకా కొంచెం మనం ఇదైపోయాం అనుకోండి, ఇంకా ఆ సహోదరుని మన జీవితంలో మనం పోగొట్టుకున్నట్టే. ఇంకా మళ్ళీ ఎందుకంటే మాట ఏంటంటే ఏదో గాయం అది మానిపోద్దేమో కానీ మాట వలన అయ్యే గాయం అంత తొందరగా పోదు. మనసుకు అయ్యే గాయం కదా మాట వలన కదా. కత్తి చేసే గాయమైనా మానిపోద్ది ఒకనొక సమయంలో. కానీ కత్తిపోటు వంటి మాటల వలన మనసుకు అయ్యే గాయం ఉంటుంది చూసారా, మానదు. మానుకో యాక్చువల్గా మనం వదిలేయాలి, కానీ మనసు అంత ఈజీగా తొందరగా యాక్సెప్ట్ చేయదు కదా. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడే ముందు మనం ఏం చేయాలి? నోటిని ఏం చేయాలి? కుట్లు వేసుకోకూడదు. నోటి కుట్లు వేయాలా వద్దా? వేయాలి. కానీ వేస్తామా? దాని కుట్లు వేస్తే ఎలా? మనం బతికేదే దానితో. మాట్లాడుకుంటూ వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళనని వీళ్ళనని ఇది మనం చేయకపోతే అసలు మనం బతుకున్నాం అన్నట్టుగా మనకు అనిపించదు. కొంతమందికి చచ్చిపోయిన వాళ్ళ జాబితాలో చేరిపోతాం మనం. అలా అది చాలా తప్పది. ఇక్కడ కూడా ఏంటంటే పేతురు గారు నీ ఏదో తప్పు చేసిన, అసలు ఆయన తప్పేమనుందా పేతురు గారి? మనలో మన మాట అండి. ఇప్పుడు పేతురు గారు తప్పు చేశాడని అడుగుతాను. పేతురు గారు తప్పేమనుందా? ఏమీ లేదు. మరి పేతురు గారు తప్పేమీ లేకపోయినా, ఆయన ఏ నేరం చేయకపోయినా, ఆయన ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా ఆయన అందరిలో నిలువ పెట్టి ఆయన అడుగుతున్నారు. వాళ్ళు అడగటం కూడా కాదు, వాదం అంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారట పేతురు గారితో. అసలు మీతో నేను చెప్పుకునేది సమాధానం, మీకు నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఏముంది? నాకు అసలు మీతో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఏమీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని పేతురు గారు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ రోజు సంఘం ముక్కలైపోయేది. క్రైస్తవ చరిత్ర మనం వేరే విధంగా చదువుకునే వాళ్ళమేమో. కానీ ఆ రోజు పేతురు గారు అంత ఆవేశం, కానీ నిజంగా 11వ అధ్యాయంలో ఆయన చూపించే సంయమనం అంటాం చూసారా, ఓపిక. అది అందుకే ప్రసంగి సొలొమోను గారు అంటారు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును అంటాడు. ఏలుబడి చేసేవాడు నీ పైన ఉన్నటువంటి నిన్ను ఏలేవాడు నీ ఏలికగా నిన్ను ఒక మాట అన్నప్పుడు నువ్వు దయచేసి కాస్త ఓపిక పట్టుకొని ఉండు. అంతేగాని తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నా, తొందరపడి ఒక మాట అన్నా నష్టపోయేది నువ్వే. ఇది పేతురు గారు ఈ విషయంలో మనకు నేర్పించే ఒక మంచి పాఠం అండి. అందుకే ఆల్మోస్ట్ చెప్పాం కదండి, మనకు వచ్చే రోగాలను తినడం వల్లే వస్తాయి. మనకు వచ్చే రోగాలు మ్యాక్సిమం దేని వల్ల వస్తుంటాయి? రోగాలు. అందుకే ఒక అప్పట్లో ఒక ప్రోగ్రాం వచ్చేది, రుచులు తెచ్చే రోగాలు అని. అంటే మనం ఎన్ని రుచులు మనం చేసుకుంటూ ఉంటామో, ఎన్ని టేస్ట్లు మనం టేస్ట్ చేస్తుంటామో, అన్ని రోగాలు మనం ఒంట్లో మనం రెడీ చేసుకుంటున్నాం అని అర్థం. అంటే రుచుల వలన ఎన్ని రోగాలు వస్తాయో, మాటల వలన కూడా అన్ని సమస్యలు వస్తాయి. అంటే నిన్ను రోగగ్రస్తునిగా చేసేది నాలుకే, నిన్ను సమస్యల్లో నిన్ను నెట్టేది కూడా ఏంటి? అదే నాలుక. అన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి కదా. వాడండి, పొదుపుగా వాడుకోండి. డబ్బును ఎంత పొదుపుగా వాడుకుంటారో అంతకంటే పొదుపుగా నాలుకను వాడండి. ఏదో నేను మాట్లాడేస్తే, ఒక మాట అనేస్తే అందరిలో నేను అది హీరోని అయిపోతాను, నేను తెలివిగలదాన్ని అయిపోతాను, జ్ఞానవంతురాలను అయిపోతాను, అందరూ నన్ను శబాస్ అంటుంటారు అనుకోకండి. లోపల బోర్డు తిట్టుకుంటుంటారు నిన్ను, బయటకు అనరు కానీ వాళ్ళు. నువ్వు కనపడితే పక్క నుంచి వెళ్ళిపోతుంటారు, నీ ఫోన్ వస్తే భయపడిపోతారు. అలాంటి సిచ్యువేషన్ ఉందేమో ఒకసారి. ఇక్కడ పేతురు గారిని చూసినప్పుడు నాకు ఆయన చూపించినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అంత అంటున్నా మొత్తం వివరంగా అంతా చెప్పుకుంటూ వచ్చేసారు. చివరికి వచ్చి వాళ్ళని గెలుచుకున్నాడండి. మొత్తానికి ఏంటంటే వాళ్ళందరినీ సంపాదించుకోగలిగాడు పేతురు గారు. అందరు కలిసి ఇప్పుడు దేవుని ఏం చేశారట, ముందేమో నిందించారు పేతురు గారిని, చివరికి పేతురు గారు ప్లస్ వాళ్ళంతా కలిసి చివరికి ఎవరిని మహిమపరిచారట? దేవుణ్ణి మహిమపరిచారన్న మాట చూడటంతో అమ్మయ్య, సంఘంలో ఎంత నెమ్మది వచ్చేసింది చూసారా. అదే అన్నమాట కావాలి. దీంతో ఒక భాగం పూర్తయిపోయింది. ఎన్నోది 18వ వచనంతో కదా. రైట్, 19 చూద్దాం. 19లో ఈ 19వ వచనాన్ని లూకా రచయిత గారు ఏం చేశారంటే మళ్ళీ 8వ అధ్యాయానికి కనెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఈ చూడ రచన ఎలా ఉందో చూడ రచన. ఇది 18వ వచనం వరకు ఇదంతా ఒక స్టోరీ, రన్నింగ్ స్టోరీ, నరేషన్ అంతా కూడా చక్కగా చేసుకుంటూ వచ్చాడు. ఈ 19కి రాగానే 8లో అక్కడ ఏం చేశాడంటే ఆయన జస్ట్ అక్కడ డైవర్షన్ తీసుకున్నాడు. 8లో అక్కడ డైవర్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కలిపేశాడు ఆయన 8వ అధ్యాయంలో. ఇక్కడ చూడండి, మళ్ళీ స్టెఫెన్ పేరు వచ్చేసిందండి. స్టెఫెన్ పేరు ఎక్కడ చదువుకున్నాం మనం? 8లో చదువుకుంటాం.
కదా. స్టెఫెన్ భక్తి కలిగిన యూదులందరూ కూడా స్టెఫెన్ కలిసి శ్రమను పడి అందరూ చెదిరిపోయారని మనం 8 చదువుకుంటాం కదా. మళ్ళీ ఇక్కడ ఎవరు ప్రస్తావన తీసుకొచ్చాడు 19లో? స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి అన్నట్టు చూశాడు. అంటే 8వ అధ్యాయం ఒకసారి చూసొద్దాం. 8వ అధ్యాయం ఎన్నో వచనము? 4 వచనం చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు, ఆ పదం చూడండి అక్కడ 8:4లో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించి సంచారము చేసిరి అన్నాడు. అంటే 8:4 కనెక్షన్ ఎక్కడ అంటే 11:19. ఇది బైబిల్ మనం నేర్చుకునేటువంటి విధానం. రైట్. స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప, మళ్ళీ చూడండి యూదులకు తప్ప, ఎందుకంటే 8వ అధ్యాయంలోకి ఇంకా అన్యులు ఇంకా రాలేదు కదా, కనుక యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించింది. ఫెనిక్ అంటే అది కూడా నార్త్లో ఉంటుంది, మధ్య సముద్రానికి ఆనుకొని. కుప్రా అంటేనేమో అదొక ఐలాండ్, బర్నబా గారి ఊరది. మనం 13వ అధ్యాయం నుంచి మనం చదువుకోండి. 13వ అధ్యాయంలో కుప్రా గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం 13లో. తర్వాత అంతియోకయ అన్నారు కదా, అంతియోకయ అంటే సిరియాలో ఉన్న అంతియోకయ ఇది. ఈ అంతియోకయ అనేది సెల్యూకస్ నికేటర్, అంటే గ్రీకుల పరిపాలనలో సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వ్యక్తి ఆ పట్టణాన్ని కట్టాడు. అంతియోకయ పట్టణాన్ని కట్టేసి వాళ్ళ నాన్నగారి పేరు అంతియోకస్, వాళ్ళ నాన్నగారి పేరు అంతియోకస్. ఎవరి పేరు? సెల్యూకస్ నికేటర్. అంటే రాజ్యం గ్రీకు అలెగ్జాండర్ తర్వాత ఆయనకు అలెగ్జాండర్కి పిల్లలు లేరు. అలెగ్జాండర్కి పిల్లలు లేరు కదా. పిల్లలు లేకపోయేసరికి ఏం చేశాడంటే చచ్చిపోయిన తర్వాత మరి ఇంత గొప్ప సామ్రాజ్యం కదా, ప్రపంచాన్ని జయించాడు కదా, మరి ఈ సామ్రాజ్యాన్ని మనం ఏం చేద్దామని 4 సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో జనరల్స్ అంతా కూర్చొని వాళ్ళంతా కూడా పనిచేసుకున్నారు. అలా పంచుకున్నప్పుడు ఈ సిరియా, ఈ పాలస్తీనా, ఈ ప్రాంతాలు సెల్యూకస్కి వచ్చాయి. సెల్యూకస్ అనే అతను జనరల్ అనమాట, అతని దగ్గర సైన్యాధిపతి. ఇప్పుడు ఆ సెల్యూకస్ ఏం చేశాడంటే ఈ సిరియాలో అంతియోక అయిన పట్టణాన్ని కట్టాడు. కట్టేసి సెల్యూకస్ ఆయన తండ్రి గారి పేరు ఏదైతే ఉందో అంటియోక అనేది దీనికి ఆ పేరు పెట్టాడు అనమాట. ఇప్పటికీ మనకు టర్కీలో కనబడుతుంది, ఈ ప్రాంతం సిరియాలో కనబడుతుంది. ఓకే, క్షమించండి. రైట్. అంతియోకయ అంటే ఇది సిరియాలో, ఎందుకంటే ఇది సిరియాలో ఉన్న అంత్యోకయ ఎందుకు చెప్తున్నాను అని అంటే 2 అంత్యోకయలు ఉంటాయి. ఒకటి పిసిదియా ప్రాంతంలో ఒక అంత్యోకయ ఉంటుంది, రెండోది సిరియాలో ఒక అంత్యోకయ ఉంటుంది. అందుకోసం దీని ప్రత్యేకంగా సిరియాలో ఉన్న అంత్యోకయ. ఎందుకు దీని గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను అని అంటే ఆ 13వ అధ్యాయం నుంచి మనకి అంత్యోకయ అనేది చాలా 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 ముఖ్యమైన పట్టణం. ఏది? అంత్యోకయ అనేది ఇక మనకు 13, 14, 15, 16, 17, 18, 19, 20 వరకు కూడా ఈ అధ్యాయాలన్నింటిలో కూడా మనకు అంతియోకయ అనేది ఏదైతే ఉందో ఇది మనకు మెయిన్ సెంటర్ అయిపోతుంది అనమాట, మెయిన్ సిటీ అయిపోతుంది. ఎక్కడికి అంటే భూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలి అని యేసుప్రభు యొక్క సంకల్పం ఏదైతే చెప్పాడో భూదిగంతములకు సువార్త ఎక్కడి నుంచి వెళ్తుందంటే అంత్యోకయ నుంచి వెళ్తుంది. అందుకోసం ఈ అంత్యోకయని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, చూద్దాం. అంత్యోక ప్రదేశంలో సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడచ్చు. గ్రీసు దేశపు వారితో అంటే అన్యులతో, మర్చిపోకండి, అన్యజనులతో మాట్లాడచ్చు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. మొత్తానికైతే వీళ్ళు కొంతమంది ఏం చేశారట అంటే అన్యులు కూడా చెప్దాం వాక్యం అని అన్యులు కూడా వాక్యం చెప్పడం ప్రారంభించేశారట. రైట్. అన్యజనులకు సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అమ్మయ్య, మొత్తానికి ఇక్కడ చూస్తుంటే ఏంటంటే యూదులు ప్లస్ అన్యులు అంత్యోకయలో. యూదులకు కొంతమంది వాక్యం చెప్పగా వాళ్ళు అంగీకరించారు, అదే సమయంలో అన్యులకు గ్రీసు దేశాలకు వాక్యం చెప్పారు, వారు కూడా అంగీకరించారు. మొత్తానికి అంత్యోకయలో మరొక అద్భుతం జరగబోతుంది. ఏంటంటే ఇక్కడ అంత్యోకయలో యూదులు ప్లస్ అన్యులు కలిపినటువంటి ఒక సంఘం ఏర్పడబోతుంది అంత్యోకయలో. యెరూషలేములో ప్యూర్గా ఎవరున్నారు అంటే యూదులే ఉన్నారు. ఇప్పుడు కైసరియలో కొర్నేలు ఇంట్లో ఉన్న వాళ్ళంతా కంప్లీట్గా అన్యులు వాళ్ళు. కానీ అంత్యోకయ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందనంటే ఇందులో యూదులు ఉన్నారు, అలానే అన్యజనులు కూడా ఉన్నారు. యూదులు ప్లస్ అన్యజనులతో కలిపి ఏర్పడబోతున్నటువంటి మొట్టమొదటి సంఘం ఏదన్నమాట? అంత్యోకయలో ఉన్నటువంటి సంఘం. తర్వాత చదువుకుందాం. ఎక్కడైనా వచ్చిన 21. ప్రభు హస్తము వారికి తోడైన గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? దేవుని సంకల్పం అది. ఏంటో దేవుని సంకల్పం అని అంటే కేవలం యూదులే కాదు, అన్యులు కూడా రావాలి ఇందులోనికి. అన్యులు కూడా ప్రభు రక్షణలోనికి రావాలి, అందరూ రక్షణలోనికి రావాలి. దేవునికి భేదం ఏమీ లేదు. కనుక వీళ్ళు చేసే ఒక మంచి పని ఏదైతే ఉందో ఆ మంచి పనికి దేవుడి హస్తం కూడా వారికి తోడుగా ఉంది. రైట్. దాని వలన ఏమైపోయిందట? వారిని గుర్చిన సమాచారము యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయకు పంపించిరి. మనం 8వ అధ్యాయంలో సమరయలో ఉన్నవారు వాక్యం విన్నారు అని తెలిసి ఎవరిని పంపించారట? సంఘం పేతురు యోహానులు వెళ్ళారు. గుర్తుపెట్టుకున్నారా? ఫిలిప్పు సమరయకి వెళ్తాడు 8వ అధ్యాయంలో. వెళ్ళి ఫిలిప్పిలో గారడి సీమోను ఒకడు ఉన్నాడు అని చెప్పి మనం చదువుకున్నాం కదా.
సమరయలో ఉన్నవారు వాక్యం విన్నారు అని అక్కడ బాప్తిస్మం కూడా పొందినవారుగా ఉంటే ఈ విషయం యెరూషలేముకి చెప్తే యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరిని పంపించారు? పేతురు యోహానులు వచ్చారు, వారి మీద చేతులు ఉంచారు, వారి మీదకి వరాలు వచ్చేసాయి. అది 8వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ కూడా అంత్యోకయలో ఉన్నవారు వాక్యం విన్నారు అని తెలిసి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? అంత్యోకయలో ఉన్న వాళ్ళు అన్యులు కూడా ఇందులో సంఘంలోకి వచ్చేసారని తెలియగానే వెంటనే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఎవరిని పంపుతాం ఈసారి అని ఆలోచించి బర్నబాని సెలెక్ట్ చేసుకున్నారు. బర్నబా ఎవరి బర్నబా? 4వ అధ్యాయంలో మనకు కనబడతాడు. 4వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను, 4వ అధ్యాయంలో లాస్ట్కి వెళ్ళేటప్పటికి అందరూ తమకున్న కలిగిన చర స్థిరాస్తులు అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నారు. అలానే లేవి ఏమంటారు, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనేటువంటి ఆ మారుపేరు కలిగినటువంటి ఆ బర్నబా కూడా అంటే అప్పుడు ఒక ప్రశ్న వేశాను, ఇదేంటండి అందరూ తీసుకొచ్చి పెట్టారు అన్నప్పుడు ప్రత్యేకంగా ఇతని పేరు ఎందుకు చెప్పారు లూకా గారు అని ఆ రోజు క్వశ్చన్ చేశాను, మీకు గుర్తుందో లేదో. అందరూ తీసుకొచ్చి పెట్టారు, అందరూ ప్రత్యేక ఇతని పేరు ఎందుకు పెట్టిపోతున్నాడు అంటే ఇతని గురించినటువంటి స్టోరీ తర్వాత మనకు అవసరం అవుతుంది. అందుకే ఆ రోజు బర్నబా గారి పేరు ప్రస్తావించి వదిలేశాడు. ఆయన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కనెక్ట్ చేశాడు అన్నమాట లూకా గారు, ఎందుకంటే మనకు చరిత్ర తర్వాత అవసరం అవుతాడని ఆ రోజు జస్ట్ పరిచయం చేశాడు ఆయన గురించి. ఇక్కడ నుంచి మనం ఆయన గురించిన పరిచయాన్ని మనం చదువుకుంటాం, ఇతని గురించి సమాచారాన్ని. సంగపు వారు విని బర్నబాయి అంత్యోకయకు పంపారు. అతను వచ్చి దేవుని కృపను చూచి, దేవుని కృప అంటే ఏమనుకుంటాము అని అంటే జనరల్గా ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి ఉంటుంది. దేవుని కృప, అమ్మయ్య తెల్లవారిందండి దేవుని కృప, దేవుని దయ అండి అంటాం. పాస్ అయ్యారనుకోండి దేవుని కృప వాళ్ళండి, ఇల్లు కట్టామని దేవుని కృప అండి అని అంటాం, అదేనా? ఆరోగ్యం బాగుపడింది దేవుని కృప అండి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి, ఒక్కొక్క విషయంలో దేవుని కృప. ఇక్కడ దేవుని కృప అనేది ఏ విషయంలో వాడుతున్న లూకా గారు అని అంటే సంఘం ఎదగటం, సంఘం ఎదగటం దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అతను వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళు అందరినీ హెచ్చరించాను అన్న పదం చూస్తుంటానండి. ఆయన పేరే అది, హెచ్చరిక పుత్రుడు అని. బర్నబా గారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే క్షమించండి అపోస్తలుల 4:36 ఏమంటాడు ఆయన? హెచ్చరిక పుత్రుడు, మూల భాషలో ఇంకా ఆదరణ పుత్రుడు అనేటువంటి మాట మనం చదువుకుంటాం. అంటే ఏంటి? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను అందరినీ యవనస్తులను చక్కగా దేవునిలో మీరు ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఆరాధనకు రావాలి. ఒకవేళ మీరు మానుకుంటున్నారంటే ఎందుకు మానుకుంటున్నారు, ఎందుకు మానుకోనవలసి వచ్చింది అని వాళ్ళందరినీ కూడా వాక్యంతో ఎప్పటికప్పుడు సరిచేస్తూ వారిని అందరిని హెచ్చరిస్తూ సంఘానికి నడిపించే వ్యక్తి కదా. మంచి ఏమంటారు అంటే ఒక బాధ్యత అండి ఆయనకు సంఘంలో. ఎందుకంటే సంఘం ఇది నాది, సంఘం ఇది దేవునిది, ఈ దేవుని కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి కనుక సంఘంలో ఉన్న వాళ్ళతో నా కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు ఎవరైనా రాకపోతే ఎందుకు రాలేదు తెలుసుకోవాలి కదా, అడగాలి కదా, వాళ్ళని రప్పించాలి కదా, బలహీనంగా ఉంటే బలపరచాలి కదా, అవిశ్వాసులు అయిపోతారు వాళ్ళని విశ్వాసం స్థిరపరచాలి కదా. ఇది ఒకనాడు బర్నబాకున్న ఏమంటారు శ్రద్ధ సంఘం పట్ల. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా బర్నబా లాంటి వాళ్ళు సంఘంలో ఒకరు ఇద్దరు అలా ఉన్నారనుకోండి, సంఘం అన్ని విషయాలు చక్కగా ఎదుగుతుందండి. ఎంత బాగుంటుంది సంఘం, చెప్తాను తర్వాత మాటలో. మనకు ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్తాడు ఆయన. అతడు అంటే ఎవరు? ఈ బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకొని సత్పురుషుడు. సత్పురుషుడు అనే పదాలు కొద్ది మందికి ఉపయోగించబడతాయండి, నిజంగా అందరి కోసం ఉపయోగించిన పదాలు కాదు అది. యేసుప్రభువు గురించి కూడా ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి నిత్యజీవనకు వారసుని అడుగుతాడు చూసారా, ఆ వ్యక్తి కూడా ఆ దేవుడు ఒకడే కదా సత్పురుషుడు, నన్నెలా సత్పురుషుడు అంటున్నావు అని అడుగుతాడు చూసారా. అంటే సత్పురుషుడు మంచి వాళ్ళు, మంచి వ్యక్తి, మంచి మనిషి అని అర్థం. బహుజనులు ప్రభు పక్షమున చేరి అనేక మంది, ఇంకా బర్నబా లాంటి వాడు రావడంతో సంఘం ఏమైపోయిందట, ఇంకా అనేక మంది అంత్యోకయ సంఘంలో సభ్యులుగా చేరిపోతున్నారట. అంతటా అతడు సౌలుని వెతుకుటకు తార్చుకు, ఇంకెందుకయ్యా బర్నబా గారు మీరు ఇక్కడే ఉన్నారు, మీరు రావడంతో సంఘం బాగా ఎదుగుతుంది కదా, మరలా ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి సౌలు అనేటువంటి ఆయన దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఇక్కడ మనం ఆలోచిస్తేనండి ఒక సేవకుడికి ఉండేటువంటి మంచి గుణం ఏంటంటే, నా వల్ల సంఘం బాగానే ఉంది కదా, ఇంకెప్పుడు వాక్యం చెప్పొద్దు, నేనే చెప్పాలి, ఇంకెవరు రాకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధి చాలామంది సేవకులు కనబడుతుంటుంది. ఆ సంఘాలు ఎప్పుడు ఎదగవు. ఇప్పుడు ఈయన చూడండి బర్నబా గారు, ఆయన ఉండాడు, ఆయన మంచి వ్యక్తి, బాగా చెప్పగలిగినవాడు, ఆయన రావడంతో అనేక మంది చేరారు అన్న మాట ఉందా? ఉంది. మరి ఇంకేంటండి, కానీ అయినప్పటికీ కూడా సౌలు ఆయన నాకంటే కూడా బాగా జ్ఞానవంతుడు, నాకంటే కూడా వాక్యం బాగా తెలిసినవాడు, ఆయన సపోర్ట్ తీసుకోగలిగితే ఏంటంటే సంఘం ఇంకా ఎదుగుతుంది కదా, ఇంకా వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు కదా. అంటే ఎంతసేపు సంఘక్షేమం కోసం ఆలోచించాడు తప్ప నన్ను ఏమనుకుంటారో, పౌలు వస్తే నేను సెకండ్కి పడిపోతానేమో, ఆయన ఫస్ట్ ర్యాంక్, ఆయన అందరిలో ఆయన మొదటి వాడు అయిపోతాడేమో, అంటే ఆయన మెయిన్ స్పీకర్ అయిపోయి కో స్పీకర్ని అయిపోతానేమో అని బర్నబా అనుకోలేదు. అంటే ఒక మంచి సేవకుడుకు ఉండే లక్షణం అది. బర్నబాను చూసినప్పుడు పనిగట్టుకోనండి ఈయన వెతకడానికి మరీ వెళ్ళాడు. చూడండి, ఎక్కడ తార్సు, ఎక్కడ ఇతను అంత్యోకయ, సుమారుగా 100 మైళ్ళకు పైగా
కాలినడకన కర్ర పట్టుకొని చెప్పులు తొడుక్కొని ఆ ఎడారి ప్రాంతంలో, గుట్టల్లో, ఆ రాళ్ళల్లో, ఆ తుప్పల్లో, అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళి ఆ తార్స్ అనేటువంటి ఆ పట్టణం అంతా తిరిగి మొత్తానికి పౌలును కలుసుకున్నాడట. కలుసుకోగానే ఏంటి ఆ పౌలు ఎలా పరిచయం అంటే 9వ అధ్యాయంలో పరిచయం మీకు చెప్పాను. అసలు అందరూ పౌలు గారిని ఏమో దూరం పెట్టేశారట, మారాను అని అంటే. కానీ ఆ సమయంలో భయపడుతున్న సమయంలో దగ్గర తీసుకున్న వ్యక్తి ఎవరు? బర్నబాని. అపోస్తలుల దగ్గర తీసుకెళ్ళింది ఎవరు? బర్నబాని. పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? బర్నబాని. మరలా ఆయన పంపించిన వ్యక్తి కూడా ఎవరు అని అంటే బర్నబాని. అలాంటి బర్నబా, మంచి మనసున్న ఈ బర్నబా ఇప్పుడు నిజంగానే పౌలుకు మంచి స్టఫ్ ఉంది, మంచి జ్ఞానం ఉంది. అతను కానీ వచ్చి మాట్లాడితే ఈ సంఘం ఇంకా ఆత్మీయంగా ఎదుగుతుంది, ఇంకా అనేక మంది చేరిపోతారు అని బాగా ఆలోచించి పనిగట్టుకుని వెళ్ళాడు కాలినడకన. మొత్తానికి పౌలును కలుసుకున్నాడు. పౌలు, నువ్వు రావాలయ్యా నాతో పాటు సేవకుడిగా, నువ్వు నాతో పాటు సేవ చేయాలి, కలిసి సేవ చేయాలి. చూసారా, కలిసి సేవ చేద్దామని ఆలోచన ఎవరికి ఉండదండి. అంతే ముక్కలు అయిపోవాలన్న అలా చూస్తుంటారే తప్ప కలిసి సేవ చేద్దాం, కలిసి ఉందాం. అసలు కలిసి ఉండాలని ఆలోచన ఎంతమందికి ఉంటే చెప్పండి. ఒక మాట అంటే కొన్ని సంఘాలు ఎలా ఏర్పడ్డాయంటేనండి, ఎలా ఏర్పడతాయంటే ఏదన్నా చిన్న మాటలు వచ్చేసాయి అనుకోండి, మన కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, మనం ఎందుకు వాళ్ళ దగ్గర మనం కులంగా, అసలు సంఘంలోకి వచ్చిన ఎవరు ఏ కులమో తెలుసుకోవటం అవసరం అండి. అసలు దాని గురించి మాట్లాడవచ్చా? కానీ కొంచెం సంఘాలు చూడండి, ఏమంటే సపరేట్గా కులం పేరుతో ఒక సంఘంగా వాళ్ళు వెళ్ళిపోతారండి. అయిపోయిన తర్వాత ఇక్కడ కమ్మలు కూడా అది జరిగిందండి, మీకు తెలుసో లేదో, పెద్ద సంఘం. ఏంటి ఇక్కడ ఒక సంఘం అదే కదా అక్కడ అంటే వీళ్ళంతా ఒక కులపు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళది ఇంకో కులపు వాళ్ళట. అవి కుల సంఘం తప్ప క్రీస్తు సంఘం కాదనమాట అవుతుంది. సరే, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గొడవలు వస్తాయండి. రాకుండా ఎందుకుంటే చెప్పండి, అలాంటి మనసు ఉన్నవాడు ఎక్కడున్నా సమస్యలే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ గొడవలు వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే, మన అప్పుడు కులం పేరుతో మనం వేరైపోయాం కదా, ఇప్పుడు ఏం చేద్దామనంటే మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక 5-6 కుటుంబాలు ఉన్నాయండి అంతే. కనుక మన ఇంటి పేరు కలిగిన కుటుంబాలుగా మనం వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి, మనం వేరైపోయి మనం సపరేట్గా పెట్టేసుకుందాం. అలా ఏర్పడ్డాయి. అది నా దాకా వచ్చింది, నేను విన్నాను, చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇంతకంటే దారుణమా? ఇక్కడ ఈ చూడ బర్నబా గారు, మనం కలిసి పనిచేద్దాం, ఎక్కడో ఉన్న ఆయన తీసుకుని వచ్చేసాడండి. ఏమండి, కలిసి ఉండటం అనేది అది పరిశుద్ధాత్మ లక్షణం అండి. వేరైపోవటం అనేది సాతాన్ లక్షణం అండి. అది అంతే. కలిసి పని చేస్తే రేపు ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఎవరికైనా ఏదైనా సహాయం చేయవలసి వచ్చినా ఎక్కువ మంది ఉండటం వల్ల అది పెద్ద విషయంగా ఉండదు కదండి. ముక్కలు అయిపోయాం అనుకోండి, ఇది మాది అనుకుంటామే తప్ప ఇదంతా మనదే అన్న ఫీలింగ్ వచ్చిద్దా? ఇప్పుడు పాకిస్తాన్ వేరైపోయిందండి. పాకిస్తాన్ వేరే, ఒకప్పుడు అది ఎందులో భాగం? భారతదేశంలో భాగం అండి. ఇప్పుడు పాకిస్తాన్ వేరైపోయింది. కానీ ఒకప్పుడు అఖండ భారతం అని అన్నప్పుడు ఒంటి మీద రోమాలు నెక్కబడిచిపోయి ఎంత ఇదిగా ఉండే మనం, ఎప్పుడైతే ఆ దేశం వేరైపోయిందో వాళ్ళకి మనం శత్రువులం అయిపోయాం, మనకు వాళ్ళు శత్రువులు అయిపోయాడు. ఇంకా ఒకరినొక శత్రువుల కోసం ఒకరినొకరు యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు పొంచుకుంటూ ఉండే ఈ సమయంలో ఏ దేశం ఎదుగుతుంది? సేమ్ ఒక సంఘంలో నుంచి ఏమంటే కొద్దిమంది వేరైపోయారు అని అంటే అక్కడ జరిగేది ఏంటంటేనండి, ఎంతసేపు వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇంతకు మించి ఏమండి ఇది మాదనుకుంటారు వాళ్ళు, ఇదేమో వాళ్ళకు మనకు సంబంధం లేదని వీళ్ళు అనుకుంటారు, వాళ్ళతో మనకు సంబంధం లేదనుకుంటారు. ఎన్ని గొడవలు, ఎన్ని చూస్తున్నాము, ఇప్పటికి ఎన్ని చూస్తున్నామో మేము. ఒక్కటిగా ఉండటం వల్ల వచ్చే నష్టమే ఉందండి. ఐకమత్యం మహాబలం అని చిన్నప్పుడు చదువుకోలేదా మనం? కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి ఎవరో సినిమా వాళ్ళు నేర్పించలేదా? పోనీ ఎందుకు బైబిల్ చెప్తే నీకు అర్థం కాకపోతే వాళ్ళు చెప్పిన మాటలేనా? కానీ ఎంతసేపు ఎవరిలో ఒకళ్ళో ఇద్దరిలో ఉంటుందండి అంతే. ఏదో కోరుకుంటారు వాళ్ళు, ఆశపడతారు, ఏదో అధికారమో పదవో లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే ఏంటంటే మేము కనబడాలని సంఘంలో. ఎవరు కనబడాలి? నేను కనబడాలి కదా సంఘంలో. క్రీస్తు కనబడాలి, వాక్యం కనబడాలి, దేవుడు కనబడాలి సంఘంలో. ఇక్కడ ఎవరు కనబడకూడదు. ఇక్కడ మనం ఎవరో కనిపించాలి, ఎవరో ఇది కాదు మనకు ముఖ్యం. ఇక్కడ వాక్యం కనబడాలి, వాక్యం వినబడాలి. దేవుడికి తప్ప ఇక్కడ ఎవ్వరూ గొప్ప కాదు. చెబుతాడు నేనెంతో అక్కడ కూర్చుని వింటాను, మీరు అంతే అనేటువంటి ఆ భావన మనలో ఉన్నంత వరకు సమస్య లేదు. తర్వాత అదే చెప్తాడు ఆయన. తర్వాత మాట ఎన్నో వచ్చినాం? 11. ఆ 11లో ఎన్నో వచ్చినాం అండి? 20
ఆరా వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో, చూసారా, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. నిజంగా అప్పటి వరకు శిష్యులు అన్నాడు, కానీ మొట్టమొదట అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులు ఏమైపోయారట? క్రైస్తవులుగా పిలువబడ్డారట. ఫస్ట్ అంటే వాళ్ళని చూసినప్పుడు అంటే నిజంగా ఏమనిపించిందంటే, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తు యొక్క లక్షణాలను కలిగి బ్రతుకుతున్నవారు, క్రీస్తుని సమాజంలో చూపిస్తున్న వాళ్ళు అన్నంతగా వాళ్ళలో దేవుడు చూసి వారికి మొట్టమొదట క్రైస్తవులు అనే నామకరణం చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకప్పుడు యెరూషలేము నుంచి కంప్లీట్గా దేవుడు అంత్యోకయ వైపుకు మల్లుతున్నాడా? అంత్యోకయ సంఘం వైపుకు దేవుడు తిరుగుతున్నాడా? ఒకప్పుడు యెరూషలేము హెడ్ క్వార్టర్ కాదంటం లేదు, కానీ అక్కడి నుంచి దేవుడు ఎటువైపు తిరుగుతున్నాడు? అంత్యోకయ వైపు మల్లుతున్నాడు అనే సంగతి కొద్ది తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత అన్ని మనకు అదే కనబడుతుంటుంది అంత్యోకయ అనేది. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి అంత్యోకయ గురించి అని చెప్పేసి మీతో చెప్పాను. 27 చూద్దాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చారు. ప్రవక్తలు ఉన్నారు కదా, అంటే జరిగేది ఆ భవిష్యత్తు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చారట. వారిలో అగబు అనే ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియ చక్రవర్తి కాలం సమయం, క్లాడియస్ సీజర్ అంటారు కదా. ఇతని గురించి మనం 18లో వివరంగా చెప్తాను నేను మీకు. అపోస్తలుల 18 చదువుతున్నప్పుడు ఈ క్లాడియ చక్రవర్తి ఏం చేశాడు అంటే, యూదులైన వారంతా రోమా వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నప్పుడు అప్పుడు అకుల ప్రిస్కిల్లాలు కూడా అక్కడి నుంచి కొరింథీకి వస్తారు. కొరింథీకి వచ్చి వాళ్ళు ఏదో డేరాలు గుట్టుకుంటున్న సమయంలో పౌలు గారు కూడా రెండో ప్రయాణంలో కొరింథీకి వచ్చేసాడు. వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పని చేసుకుంటాడు. అప్పుడు ఆ క్లౌది చక్రవర్తి గురించి అక్కడ మళ్ళీ మనకు ప్రస్తావన కనబడుతుంది. ఓకేనా? అప్పుడు మనం ఆయన గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాంలేండి, ఇప్పుడు సమయం లేదు కనుక. జస్ట్ ఏంటంటే, కరువు రాబోతున్నాడు, అది క్లౌది చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడు ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. అంటే అంత్యోకయలో ఉన్న సంఘం ఏదైతే ఉందో, సంఘంలో ఉన్న ప్రతి శిష్యుడు కూడా, ప్రతి వాడు కూడా తమ తమ శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపడం నిశ్చయించుకున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, సహోదరులు అందరూ పంపించారట, ఏ ఒక్కరు మిస్ అవ్వలేదు. అంటే ఇది మనకి ఏం నేర్పించుతుందో తెలుసా? ఈ సందర్భం మనం కూడా చూడండి, ఏదైనా కార్యక్రమం మనం పెట్టామనుకోండి, ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మనం ప్రకటన చేసాం, ఎవరికైనా బాగోలేదని సహాయం చేయాలి, లేదా ఇంక ఏదైనా పంపాలి అన్నప్పుడు అందరూ స్పందించాలా? కొద్దిమంది స్పందిస్తారా? అందరూ కూడా తమ తమ శక్తి కొలది. అందరూ అన్న పదాన్ని చదివినప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనము కూడా, మనం అందరము తప్పనిసరిగా స్పందించాల్సిందే. ప్రతి కుటుంబం లేదా ప్రతి వ్యక్తి. నువ్వు 100 ఇస్తావు అని శక్తి కొలది, నువ్వు 200 ఇస్తావు అని శక్తి కొలది, నువ్వు 300 ఇస్తావు అని శక్తి కొలది, నీ శక్తి కొలది. ఇక్కడ అందరికీ ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేశాడా? అసలు అందరికీ ఇంత అమౌంట్ అని ఫిక్స్ అయ్యటం అనేది వాక్య వ్యతిరేకం, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఇంత ఇవ్వాలి అని ఒకవేళ ఫిక్స్ చేసి ఎవరైనా మాట్లాడితే అది వాక్యానికి వ్యతిరేకం. నేను 10,000 ఇవ్వగలను, అందరూ ఇవ్వగలరా 10,000? మీ శక్తి కొలది ఇవ్వండి అనేది వాక్య ప్రకారం. లేదు మీరు చేస్తారో లేకపోతే తప్పు చేస్తారో, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, అందరూ 10,000 ఇవ్వాల్సిందేనంటే అది చాలా తప్పది. వారి శక్తి కొలది ఇచ్చారు అనేది మనకు కనబడుతుంది. కానీ ఒకటి, అందరూ ఇవ్వాలి. కానీ ఎందుకో మరి ఏదైనా కార్యక్రమం మనం చెప్పినప్పుడు చూడండి, 4 సార్లు చెప్తాం, 10 సార్లు ప్రకటన చేస్తాం, 20 సార్లు ప్రకటన చేస్తుంటాం. ఎవరు ఇచ్చే 10 మంది ఎవరైతే ఉంటారో, ఇచ్చే 15 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అంటే అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి ఆ జ్వాల, లేదా అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఉన్నటువంటి ఆ ఆత్మీయత, వాళ్ళల్లో ఉన్న దాతృత్వం మనకెందుకు లేదు? మనకెందుకు ఉండకూడదు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడా నీలో? వాక్యం లేదా? నీకు విషయం అర్థం కావట్లేదో చెప్తున్నప్పుడు? అడుగుతున్నది ఏమైనా సేవకుడు ఆయన సొంత అవసరాల కోసం కాదు కదా, దేవుని కార్యక్రమం కోసం అడుగుతాడు. ఒకటి. రెండోది, అడిగితే ఎవరికి సహాయం చేయడం కోసం అడుగుతాడు. మరి అప్పుడు కూడా మనం స్పందించకపోతే మనం దేనికి స్పందిస్తాం? ఇక రేపొద్దున నీకేదో జరుగుతుంది, మనకేదో కష్టం వస్తుంది, అప్పుడు కూడా ఎవరు స్పందించకుండా దేవుడు వాళ్ళ హృదయాలను క్లోజ్ చేస్తే నీ విషయంలో ఏమైపోతావు? తప్పు. నిజంగా ఈ సంఘాన్ని చూస్తున్నప్పుడు, అంత్యోకయ సంఘాన్ని, వారందరూ కూడా వారు తమ తమ శక్తి కొలది అన్న మాట అండర్లైన్ చేసుకోవాలి. ఇక నుంచి ఎప్పుడు ఏ ప్రకటన, ఏ ఒక్క కార్యక్రమం కోసం ప్రకటన అనౌన్స్మెంట్ ఇచ్చామా, అందరూ కూడా అందులో వారి శక్తి కొలది పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు నెల వాగ్దానాలు అడుగుతుంటారండి. దానివలన ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎంతమంది సేవకులకు మనం పంపుతున్నాము అనే సంగతి తెలుసు.
ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఇచ్చారో ఎంతమంది ఇవ్వలేదో ఇస్తున్నారో అనే సంగతి మీకు తెలుసు. కానీ మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క సేవకుడికి కూడా మనం పంపకుండా ఉండలేదు. రేపు 1వ తారీఖు ఖచ్చితంగా 1వ తారీఖు గవర్నమెంట్ జీతాలని ఆలస్యం అవుతాయి, కానీ మనం పంపించే వాళ్ళకి 20,000 లేకపోతే 18,000 ఎంతైనా అది 1వ తేదీ వచ్చిందంటే 100% వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. మీరు ఎవరినైనా అడగండి, ఎవరికైతే పంపుతున్నా వాళ్ళు అడగండి, 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళకి అకౌంట్కి వెళ్ళిపోతాయి. అంత సిస్టమేటిక్గా, అంత ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా 2వ తేదీ కూడా ఏ ఒక్క రోజు వెళ్ళి ఇంకొక రోజు ముందే పంపించేస్తుంటాను. అంటే మనం అందరము కలిస్తే ఏ కార్యక్రమం కూడా పెద్ద కష్టం కాదు. ఎవరికైనా మనం ఈజీగా సహాయం చేసేయచ్చు. సంఘము ద్వారా మళ్ళీ చూడండి, ఇక్కడ వారంతా కూడా సంఘము ద్వారా చేశారు. ఇండివిజువల్గా కొంతమంది ఉంటారులేండి, పేరు పిచ్చోళ్ళు ఉంటారు. మేము అందరు కలిపి సంఘం ద్వారా ఇస్తే మాకు ఏం పేరు వచ్చిందండి, మేము ఇండివిజువల్గా ఇచ్చామనుకోండి, అక్కడ మా ఫోటో వచ్చింది, మా పేరు వచ్చింది, స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు మేము. ఇంకా అనుకునేటువంటి వాళ్ళను దేవుడు కూడా బాగు చేయలేడు. ఎందుకంటే వాక్యం చెప్పినా కూడా వినలేదంటే దేవుడు కూడా బాగు చేయలేడు అనమాట అలాంటి వాళ్ళని. వ్యక్తిగతమైనటువంటిది. మనం ఏమంటాం, వాక్యానికి భిన్నంగా వెళ్ళే వాళ్ళని మనం ఏం చెప్పగలమే తప్ప వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు అలా ఇలా అంటే ఎక్కడ దూరం అయిపోతారో భయం. కనుక ఏదైనా వాక్యంతో మనకు గద్దించి వాక్యంతో హెచ్చరించడమే తప్ప ఎవరిని కూడా మనం బాధ పెట్టాలని ఏం కాదండి. వాళ్ళు సరి చేసుకోవాలని తప్ప బాధ పెట్టాలని మనకెందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు మన కాదు, మన జేబులో కాదు కదా ఇచ్చేది. మీరు చేసేది ఏదైతే ఉందో ఒక పద్ధతిగా చేస్తే దానివల్ల మీకు ప్రతిఫలం ఉంటుంది దేవుడి దగ్గర. అది చెప్పడం అంతే. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఎన్నో వచనం 29, అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు పంపుడు నిశ్చయించుకున్నాను. అలాగు చేసి, ఆ పదం చూడండి, అలాగు చేసి బర్నబా సౌలు అను వారి చేత, అది ఆ సిస్టమ్ చూసారు ఎంత బాగుందో. వారు చేసి అంతా కూడా పెద్దల దగ్గర పెట్టారు. పౌలు గారు లాంటివాడు, బర్నబా లాంటివాడు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? బర్నబా కానీ సంఘంలో ఉన్నవారు కానీ నిజంగా ఎంత మాదిరి అని అంటేనండి వాళ్ళు. పౌలు గారు తనకున్నది దేని మీద కూడా ఆయనకు ఆశ లేదు. బర్నబా గారు ఆయన తనకున్నది, అందుకే చెప్పాను కదా, ఆయన ఎక్కడో కుప్పరలో ఉంటే అన్ని అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టిన వ్యక్తి అండి. వాళ్ళకి ధనం మీద ఆశ లేదు, ఒకటి. రెండవది వచ్చేసి ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా మనకు కనబడుతున్నాడు కదా, మంచి సత్పురుషుడు అనేటువంటి మాట మనం చూసాం కదా. ఇక్కడ అంత్యోదయ సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే భక్తిలో ఒకరిని మించి ఒకరు ఉన్నారండి. ఒకవేళనండి సంఘంలో నేను చాలా పెద్దవాడిని, నేను చాలా సీనియర్ అండి అని అంటే, నిజంగా నేను ఒకవేళ పెద్దవాడిని అన్నప్పుడు ఏదైనా పెద్దరికం ఏది సంఘంలో? నేను చాలా సీనియర్ అండి అన్నప్పుడు ఎలా ఉండాలి? ఎందులో ఉండాలి? నా సీనియారిటీ నా వయసులో ఉండాలి నా సీనియారిటీ అనేది, లేదన్నా ఆత్మీయ జీవితంలో నేను చూపించాలా? ఎందులో చూపించాలి సీనియారిటీ అనేది మీరు చెప్పండి. సీనియారిటీ అని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటుంటే ఈ వ్యక్తి యేసుప్రభులా మారిపోవాలి. ఇప్పటికి ఒక పౌల్లా మారిపోవాలి. ఇన్ని సంవత్సరాల వాక్యం విన్నందుకు, ఇన్ని సంవత్సరాల వాక్యం ఒక బర్నబాలా మారిపోవాలి. బర్నబాలా ఎక్కడ మారిపోతున్నారు? బరబ్బల్లా మారిపోతున్నారు అన్ని సంఘాలలో గొడవలు పెట్టేది ఎవరంటే మీ సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు గొడవలకు. ఏమంటే ఆ నూతన సంఘాలు మీరు చూడండి, గుంటూరులో బాగిది ఒక వీడియో వచ్చింది ఫేస్బుక్లో, మీరు చూసారో లేదో? ఏమన్నా బస్తీ మీద సవాల్ అన్నట్టుగా ఆడవాళ్ళు కూడా తొడలు కొడుతున్నారు అక్కడ. మీరు చూసారో లేదో ఆ వీడియో? ఆ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా నిజమండి 2 వర్గాలుగా విడిపోయి ఏంటంటే వాళ్ళు అనే మాట, ఎప్పటి నుంచో ఉన్నావో తెలుసా అన్నారు. ఎప్పటి నుంచో ఉంటే కనబడుతూనే ఉంది, నువ్వేమి వినలేదు, ఏమి నేర్చుకోలేదు వాక్యం అని. లేకపోతే రోడ్డును పడిపోవటం ఏంటి సంఘం కోసం? ఇలాంటి మాట్లాడడం అసలు. నువ్వు నిజంగా సీనియర్ అయితే ఏం చేయాలి? సిన్సియర్గా ఉండాలి. సీనియర్ ఇప్పుడు ఎలా ఉండాలి? సిన్సియర్ అంటే అర్థం ఏంటి? ఆదివారపు ఆరాధనలు మానుకోకుండా అందరికంటే ముందుగా వస్తూ, పని చేస్తూ, 10 మందిని సంఘం నడిపిస్తూ, 10 మందికి వాక్యాన్ని పంచుతూ, అసలు ఏ పనున్నా ముందుగా మనమే కలగజేసుకొని ఉంటూ, ఇది కదా సీనియర్ అంటే. సిన్సియారిటీగా ఉండటం అంటే ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, వస్తారో తెలియదు, అసలు రారో తెలియదు, ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు, పని చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. ఏమంటారంటే ఇక్కడ 25 ఏళ్ళండి ఇండస్ట్రీలో అన్నట్టుగా ఉంటాడు అనమాట. అంతే. ఇంకా ఎందుకు ఆ ఉపయోగం? దేనికి ఉపయోగం? అది నీకే ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం? మనం ఎంత సీనియర్ అనుకుంటే అంత సాత్వికంతో ఉండాలి. అంటే మనల్ని చూసినటువంటి మన చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మో అన్నయ్య ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, అన్నయ్య వెళ్తున్నాడు మనం కూడా వెళ్ళాలి, అన్నయ్య పని చేస్తున్నాడు మనం కూడా చేయాలి, అన్న ఇస్తున్నాడు మనం కూడా ఇవ్వాలి. చూసావా అన్న మనకు అన్ని విషయాల మాదిరి, అక్క చూసావా మనకు అన్ని విషయాల మాదిరిగా ఉంది, మనమేంటి ఇలా ఉన్నాం అని నిజంగా ఏ అక్కను చూసైనా ఏ అన్నను చూసైనా కానీ అనుకునేటువంటి పరిస్థితి సంఘాలలో ఉందంటారా చెప్పండి? ఈరోజు లేదు.
మరి ఎందుకు ఆ సీనియారిటీ దేనికి పనికొచ్చిద్ది అది? అసలు ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రావాలంటేనే సీనియారిటీ ఒక్కటే కాదు, సిన్సియారిటీ కూడా ముఖ్యమే అక్కడ. నీ మీద రిమార్క్స్ ఉందనుకో, నువ్వెంత సీనియర్గా తీసి పడేస్తాడు, ఫైల్ పక్కన పడేస్తాడు. ఇది ఉద్యోగస్తులకు తెలిసి విషయం. నువ్వు ఎంత సీనియర్ అయినా కానీ నీకు అక్కడ ఏముండాలి, సీనియర్తో పాటు సిన్సియారిటీ కూడా ఉండాలి. అప్పుడే నీకు ప్రమోషన్, ఫైల్ ముందుకెళ్తుంది. సీనియారిటీ ఉందండి కానీ ఇతనికి సిన్సియారిటీ లేదని అనుకోండి, తోసేస్తాడు అంతే. ఆఫ్టర్ ఆల్ ఈ లోక సంబంధమైన 60-70 సంవత్సరాలలో తీసి పడేసేటువంటి ఉద్యోగం కోసం ఎంతుంటే మరి సంఘం. అందుకే అంత్యోక్య సంఘం అంటే ఏ విషయాలు ఎదిగింది అని అంటే సంఖ్యలో ఎదిగింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సంఖ్యలో ఎదిగింది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఆత్మీయతలో ఎదిగింది. ఆత్మీయతలో ఎదిగింది సంఘం. 3, దాతృత్వంలో కూడా సంఘం ఎదిగింది. సంఖ్యలో సంఘం ఎదగాలన్నా, ఆత్మీయతలో ఎదగాలన్నా, దాతృత్వంలో ఎదగాలి అన్నా మనందరికీ ఉండవలసింది ఏంటంటే కాస్త దేవుడి పట్ల, వాక్యం పట్ల ఆసక్తి. ఒకటి, మనం 10 మందికి మాదిరికరంగా ఉండాలి. సంఘం కోసం నేను ఏం చేస్తాను, సంఘం నా కోసం ఏం చేస్తుందని కాదు, సంఘం కోసం నేను ఏం చేస్తున్నాను, ఎదగడం కోసం ఏం చేస్తున్నా నేను, సంఘక్షేమం కోసం ఏం చేస్తున్నా నేను అనే ఒక ప్రశ్న మనలో మనం వేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనలో ఉన్న లోపాలన్నీ మనకు అద్దంలో కనబడుతుంటాయి. అద్దం లోపాలు చూపించింది కానీ అద్దం పగల కొట్టుకుంటే అని బాగుంటుందా? మొహం మీద ఉన్న మచ్చలన్నీ అద్దం చూపించింది అనుకో, ఈ అద్దం ఏంటి ఎలా ఉందని చెప్పి అద్దాన్ని పగల కొడితే మొహం మీద మచ్చలు మాయమైపోతాయా? మొహం బాగోలేదు, అద్దం పగల కొట్టే ఉపయోగం లేదు. అలానే ప్రసంగం వింటున్నప్పుడు ప్రసంగం ఇలా ఉందని అనుకోవడం ఉపయోగం లేదు. మారాలి మనం. వాక్యం అన్నీ బయట పెట్టిద్ది, వాక్యం అన్నీ మన కళ్ళ ముందు పెడుతుంది. సరి చేసుకోవాలని. ఈ వాక్యం మీకు కాదు, నా కోసం నేను చెప్పుకుంటూ మీకోసం చెప్తున్నా. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరించాలి. ఇది కేవలం మీకోసం కాదు, వాక్యం అనేది నా కోసం మీకోసం. నాకు సపరేట్గా ఉండదు, మీకు సపరేట్గా ఉండదు. మనం అందరం విశ్వాసమే ప్రభు దగ్గర. కనుక ఒక్కసారి నేను వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, నన్ను నేనే చూసుకుంటాను. మనం చేసే పొరపాటు ఏంటంటే అందరిని చూస్తుంటాం, మనల్ని చూడటం మర్చిపోతాం. అందువల్ల మనం మారకుండా కలిగిపోయాం. ఫస్ట్ ఏంటంటే నన్ను నేను చూసుకుంటాను. నాకు ఎవరితో పని లేదు, నేను ఎలా ఉన్నానో నాకు వాక్యం ఏం చెప్పింది అని ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకున్నారనుకోండి, అసలు సమస్య ఎక్కడ సంఘంలో? అంత్యోక్య సంఘం ఎదిగిందంటే కారణం ఇది. ఈరోజు సంఘాలు ఎదగట్లేదంటే కారణం కూడా ఇది అనమాట. ఇవి లేవు కాబట్టి. ఓకే, ఇది 11వ అధ్యాయం అండి. ఓకేనా, చాలు. 12వ అధ్యాయం వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. 11వ అధ్యాయం ద్వారా మీరు మాకు నేర్పించిన సత్యం, అంత్యోక్య సంఘం ఏర్పాటు గురించి నేర్పించారు. విశ్వాసుల వలన ఏర్పడిన సంఘం అది, చాలా గొప్ప సంఘం. మా సంఘాలు కూడా అంత్యోక్య సంఘంలో మారాలి, ఎదగాలి. దానికోసం మేము చేసే ప్రయత్నంలో తోడుగా ఉండండి. ముఖ్యంగా రేపు ఉదయం జరిగే జిల్లా ఐక్యవేదిక క్రిస్మస్లో మీరు తోడుగా ఉండండి. అనేక మంది దైవజనుల సేవకులు రాబోతున్నారు. మీ పిల్లల మధ్య ఒక సాధనంగా మీరు వాడుకోవటాన్ని బట్టి సంతోషపడుతున్నాను. అదేవిధంగా రేపు రాత్రి మరి నిడదవోలు ప్రాంతంలో జరిగే సభను మీ చేతుల్లో పెడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా 2-3 తేదీలలో జరిగే సేవకుల సదస్సు కోసం అనేక మంది మీ పిల్లలు రావడానికి వారి ప్రయాణాల్లో సిద్ధపడుతున్నారు. తోడుగా ఉండండి. క్షేమంగా మీ పిల్లలను మా మధ్యకు నడిపించండి. 2 రోజులు కూడా మీ పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి కృప చూపించండి. ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ పిల్లల మధ్య 2 దినాలు ప్రతి విషయం, ప్రతి క్షణం కూడా విలువైనదిగా వాళ్ళు మీ పిల్లల జీవితానికి అవసరమైన సంగతులు మాట్లాడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించి సదసంతటి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకుంటారని మరి కోరుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాల విషయంలో తోడుగా ఉండండి. మరి ఈ నవంబర్ మాసానికి చివరి రోజు, ఈ నెల 30 రోజులు, ఈ కాలమంతా కూడా, నెలంతా కూడా తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడుకున్నారు. కేవలం మీకోసం మేము చేయవలసినవి, మీ కొరకు మేము బ్రతకవలసినది ఇంకా మిగిలింది కనుకనే మమ్మల్ని మీరు కాపాడుకున్నారు. ఈ విషయాన్ని మేము మర్చిపోక, గర్వించక, అన్ని విషయాల్లో తగ్గి ఒదిగి మీకోసం జీవించినట్లు సహాయం చేయమని మరొక్కసారి కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.